Hello everyone, welcome back. Hope you're all doing well. ఈ వీడియోలో మనం క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో టాబ్లోలో ఫర్ ఎనీ గివెన్ రిక్వైర్మెంట్ వెన్ ద డేటా దట్ ఈస్ గివెన్ ఉన్న డేటా సఫిషియెంట్గా లేదు లేకపోతే మనకు కావాల్సిన ఫార్మాట్లో లేదు అన్నప్పుడు మనం క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములే రాసి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. కానీ ప్రతి ఒక్క రిక్వైర్మెంట్కి క్యాల్క్యులేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాబ్లోలో కొన్ని ఇన్బిల్ట్ క్యాల్క్యులేషన్స్ ఉన్నాయి. వాటినే క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్ అంటాము. సో చాలానే ఉన్నాయి క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్. అవి మనం చూద్దాం ఇవాళ. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్, మనకి పార్టీషనింగ్ అండ్ అడ్రసింగ్ అన్న రెండు కాన్సెప్ట్స్ గురించి క్లియర్గా తెలియాలి. అప్పుడే ఏదైనా నాట్ జస్ట్ క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్, ఏ క్యాల్క్యులేషన్స్ అయినా అర్థమవుతాయి. సో పార్టీషనింగ్ అన్న కాన్సెప్ట్ గురించి ఎల్ఓడి వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ ద ఫస్ట్ 20 minutes ఆఫ్ ద వీడియో టాక్స్ అబౌట్ పార్టీషనింగ్. సో మీకు పార్టీషనింగ్ ఆర్ గ్రాన్యులరైజింగ్ అన్న కాన్సెప్ట్ మీద ఐడియా లేదు, లేకపోతే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎల్ఓడి ఎక్స్ప్రెషన్స్ వీడియో ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు పార్టీషనింగ్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో పార్టీషనింగ్ ఇస్ నథింగ్ బట్ గ్రాన్యులరైజింగ్ ద డేటా. ఓకే, ఈ వీడియోలో మనం అడ్రసింగ్ అన్న కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ తర్వాత క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్కి మూవ్ అవుతాం. ఓకే, సో లెట్స్ సే నేను ప్రాఫిట్ చూస్తున్నాను ఫర్ అఫ్కోర్స్ సూపర్ స్టోర్, అది డిఫాల్ట్ డేటా సోర్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఐ పార్టీషన్ ఇట్ బై కేటగిరీ. ఫర్దర్గా నేను రీజన్ కూడా తీసుకుంటాను. సో ఫర్దర్గా అది పార్టీషన్ అయింది బై రీజన్, ఆర్ లేకపోతే డేట్ తీసుకుందాం, పార్టీషన్ అయింది బై డేట్. ఓకే, సో ఇది నా డేటా. ఐఎమ్ లుకింగ్ అట్ ద ప్రాఫిట్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్. ఓకే, అది ఈ టేబుల్ స్ట్రక్చర్. లెట్స్ సే ఇప్పుడు ఈ వాల్యూస్ మనం పర్సంటేజెస్గా చూపించాలి. ఓకే, పర్సంటేజ్గా చూపించాలంటే ఎలా? మనం ఫార్ములా రాయాలి పర్సంటేజ్ కంప్యూట్ చేయడానికి. కాకపోతే టాబ్లోలో ఫార్ములా రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని ఇన్బిల్ట్ క్యాల్క్యులేషన్స్ ఉన్నాయి. వాటినే మనం క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్ అని అంటాం. ఓకే, ఈ క్యాల్క్యులేషన్స్ ఏ ఫీల్డ్స్ మీద అప్లై అవుతాయంటే మెజర్స్ పైన. ఓకే, న్యూమరికల్ డేటా మెజర్స్ పైన మనం క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్స్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు కంప్లీట్ లిస్ట్ కనిపిస్తుంది కదా. ఇవన్నీ మీరు రన్నింగ్ టోటల్ తేవాలన్నా, డిఫరెన్స్ కంప్యూట్ చేయాలన్నా, పర్సెంట్ డిఫరెన్స్ కంప్యూట్ చేయాలన్నా, ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ ఇన్బిల్ట్. టాబ్లో వాళ్ళు ఆల్రెడీ ఫార్ములా పెట్టేశారు, మనం జస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి ఆప్షన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రాఫ్లో ఒక నిమిషం, నేను ఈ డేటాని కాపీ చేసుకుంటాను. ఏ చార్ట్లో అయినా టోటల్స్ చూపించాలంటే మీరు అనాలిసిస్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ నుంచి టోటల్స్కి వెళ్ళి మీకు కావాల్సిన టోటల్స్ డిస్ప్లే చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో మన ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ డేటా తీసుకుందాం. ఇది నా డేటా. ఆల్రైట్, సో ఇది అండ్ ఇది గ్రాండ్ టోటల్స్, రో లెవెల్ అండ్ కాలమ్ లెవెల్ గ్రాండ్ టోటల్స్. ఆల్రైట్, ఇప్పుడు నేను టోటల్స్ని డిసేబుల్ చేసేస్తాను. ఫస్ట్ జస్ట్ రో లెవెల్ పెడతాను. ఓకే, ఇక్కడ నేను క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్ అప్లై చేస్తున్నాను టు కంప్యూట్ ద పర్సంటేజెస్. సో పర్సెంట్ ఆఫ్ టోటల్ అన్న క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టాబ్లో పర్సంటేజెస్ కంప్యూట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. సో హియర్ పర్సంటేజెస్ వచ్చేసాయి. కానీ ఎలా కంప్యూట్ చేసింది? వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డేటా ఆన్ విచ్ టాబ్లో ఇస్ వర్కింగ్? ఎంత డేటాని తీసుకుని ఆ డేటా పర్సంటేజెస్ కంప్యూట్ చేయబడింది, అది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ అడ్రసింగ్. అడ్రసింగ్ ఇస్ బేసికలీ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఎ క్యాల్క్యులేషన్ విల్ మూవ్, ద డైరెక్షన్ a calculation takes, లేదా the amount of data on which the calculation works. మొత్తం డేటా మీద వర్క్ చేసింది కదా, అందులో డౌట్ లేదు. అఫ్ కోర్స్ అంతా పర్సంటేజెస్గా కన్వర్ట్ అయిపోయింది, అది చెప్పడం లేదు నేను. విదిన్ దిస్ టేబుల్ ఆర్ విదిన్ దిస్ చార్ట్ ఎట్ ఎ టైం ఎంత డేటా తీసుకుని
ఆ ఫార్ములా అప్లై చేసింది టాబ్లో అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ బై డిఫాల్ట్ అడ్రసింగ్ ఎప్పుడు టేబుల్ అక్రాస్ ఉంటుంది. ఈ అడ్రసింగ్ ఫీచర్ని మార్చాలి అంటే కంప్యూట్ యూజింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. అడ్రసింగ్ అనే డైరెక్షన్ని మార్చాలంటే కంప్యూట్ యూజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దట్ కుడ్ బి టేబుల్ అక్రాస్, అంటే ఇట్ వుడ్ బి వర్కింగ్ విత్ రో లెవెల్ డేటా. టేబుల్ అక్రాస్ వెళ్ళినప్పుడు రో లెవెల్ డేటాతో వర్క్ అవుతుంది ట్యాబ్లో. ఆ కంప్యూట్ యూజింగ్ ఆప్షన్ని మనం టేబుల్ డౌన్గా మార్చచ్చు. టేబుల్ డౌన్గా మార్చినప్పుడు ఇట్ విల్ వర్క్ విత్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ కాలమ్. ఇట్ వర్క్స్ విత్ కాలమ్ లెవెల్ డేటా. ఓకే, లేదు ఫుల్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఎట్ ఎ టైం తీసుకుని వర్క్ చేయాలంటే మనం టేబుల్ అని కూడా పెట్టచ్చు. కంప్యూట్ యూజింగ్ క్యాన్ బి టేబుల్. ఇట్ వర్క్స్ విత్ ది ఎంటైర్ డేటా ఇన్ ద చార్ట్. ఒకవేళ మీ చార్ట్లో పెయిన్ స్ట్రక్చర్ ఉందనుకోండి, మీరు పెయిన్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. పెయిన్ లెవెల్లో కూడా వెళ్ళి కంప్యూట్ చేయొచ్చు. సో కంప్యూట్ యూజింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బై డిఫాల్ట్ కంప్యూట్ యూజింగ్ ఈజ్ ఆల్వేస్ టేబుల్ అక్రాస్, అంటే రో లెవెల్ డేటాతో వర్క్ అవుతుంది. అంటే ఏంటి రో లెవెల్ డేటా మీద వర్క్ అవుతుంది అంటే టాబ్లో ఇస్ టేకింగ్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ రో అండ్ కన్వర్టింగ్ దోస్ వాల్యూస్ ఇంటూ పర్సెంటేజెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రో టోటల్ 100%. ఓకే, సో ఒక్కొక్క రోలో ఉన్న డేటాతో మాత్రమే ఆ ఫార్ములా అట్ ఎ టైం వర్క్ చేస్తుంది. అంటే ఫర్గెట్ దట్ దేర్ ఇస్ ఆఫీస్ సప్లైస్ అండ్ టెక్నాలజీ అసలు లేవే అనుకుందాం. మన దగ్గర కేవలం ఫర్నిచర్ డేటా ఉంటే ఫర్నిచర్లోంచి వస్తున్న ప్రాఫిటే మన 100% ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఆ ప్రాఫిట్ నుంచి ఏ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్నది మనం చూస్తున్నాం. ఓకే, అండ్ పర్సెంటేజెస్ ఎలా కంప్యూట్ అవుతాయి? ఇప్పుడు ఇది ఫర్నిచర్, మనం మిగతా రోస్ గురించి పట్టించుకోవటం లేదు. ఫర్నిచరే మన 100% డేటా అనుకున్నాం అనుకోండి, అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఫ్రమ్ ఫర్నిచరే ఒక 100%, అంటే ఇంతే 18,000 మన ప్రాఫిట్. అప్పుడు ఈ 18,000లోంచి 2014లో ఎంత వచ్చింది? ఈ 18,000 ఓవరాల్ ప్రాఫిట్లో 2014 కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఎలా కనుక్కుంటారు ఆ పర్సెంటేజ్? ఈ వాల్యూ డివైడెడ్ బై ద టోటల్, అంతేనా? వాల్యూ డివైడెడ్ బై ద టోటల్, అండ్ దాన్ని ఆఫ్ కోర్స్ మీరు ఇది పర్సెంటేజ్ కాబట్టి యూ కెన్ మల్టిప్లై ఇట్ విత్ 100. అలా చేసినప్పుడు ఎంత? 29.5%. అంటే 5,458 is 29% of 18,000. ఓకే, అంటే ఫర్నిచర్ నుంచి వచ్చిన ప్రాఫిట్లో 29% ఆఫ్ దట్ ప్రాఫిట్. ఇప్పటి వరకు ఫర్నిచర్ ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ చేసిందో ఆ ప్రాఫిట్లోంచి 29% 2014లో వచ్చింది. ఆ ప్రాఫిట్లోంచి 2015 ఎంత కాంట్రిబ్యూషన్ చూద్దాం. 16% of that profit was made by furniture in 2015. ఓకే, అలాగే ఇది. సో పర్సెంటేజెస్ అలా కంప్యూట్ అవుతున్నాయి. టాబ్లో ఇస్ టేకింగ్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ రో. ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఓన్లీ రో లెవెల్ డేటా. ఆ డేటా మన 100% అయితే అప్పుడు ఒక్కొక్క ఇయర్ కాంట్రిబ్యూషన్ ఏంటి టువర్డ్స్ దట్ 100%. ఆఫీస్ సప్లైస్ మాత్రమే నా డేటా అయితే ఆఫీస్ సప్లైస్లోంచి వస్తున్న ప్రాఫిట్ని మనం 100% అనుకుంటే అందులోంచి ఏ ఇయర్లో ఎంతెంత ప్రాఫిట్ మనం అచీవ్ చేశాము. సో 18% 2014లో వచ్చింది ఆఫ్ ది ఎంటైర్ ప్రాఫిట్. 32% ఆఫ్ ది ఎంటైర్ ప్రాఫిట్ ఫ్రమ్ ఆఫీస్ సప్లైస్ వాజ్ మేడ్ ఇన్ 2017. అలా అర్థం చేసుకోవాలి. సో ఒక్కొక్క కేటగిరీ కాంట్రిబ్యూషన్ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ ఎలా ఉంది అండ్ ఒక్కొక్క ఇయర్లో ఎలా అది ఇంప్రూవ్ అయింది అన్నది మనకు కనిపిస్తుంది, పర్సెంటేజ్ ఎంత అన్నది. ఇప్పుడు నా క్వశ్చన్ అది కాదు, లెట్స్ సే నా రిక్వైర్మెంట్ అది కాదు. ఐ డోంట్ వాంట్ టు గో ఎట్ రో లెవెల్. నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క ఇయర్లో మనం అచీవ్ చేసిన ప్రాఫిట్ తీసుకోవాలి. సో 2004లో అచీవ్ చేసిన ప్రాఫిట్ తీసుకుని అందులోంచి ఎంత పార్ట్ ఫర్నిచర్ నుంచి వచ్చింది, ఎంత పార్ట్ ఆఫీస్ సప్లైస్ నుంచి వచ్చింది, అండ్ ఎంత పార్ట్ టెక్నాలజీ నుంచి వచ్చింది అన్నది నేను తెలుసుకోవాలి ఇప్పుడు. సో నాకు 2015, 16, 17తో సంబంధం లేదు.
కాలం వైజ్ వెళ్ళాలి. సపోజ్ నా దగ్గర 2014 డేటా ఉంటే అందులోంచి ఏ కేటగిరీ కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది మనం కనుక్కోవాలంటే ఎలా? సింపుల్గా ఈ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ ఆల్రెడీ అప్లై చేస్తున్నాం కదా, దాని డైరెక్షన్ మార్చాలి, అడ్రసింగ్ మార్చాలి అంటే కంప్యూట్ యూజింగ్ ఆప్షన్కి వెళ్ళాలి. కంప్యూట్ యూజింగ్ని టేబుల్ అక్రాస్ బదులు టేబుల్ డౌన్ చేశాను అనుకోండి. టేబుల్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? టేబుల్ డౌన్ అన్నప్పుడు అది కాలం లెవెల్ డేటాతో వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తారు ఎలా పర్సంటేజెస్ మారాయో. నేను కాలం గ్రాండ్ టోటల్స్ చూపిస్తాను ఇక్కడ. సో లుక్ ఎట్ దట్ హౌ ఈచ్ కాలం ఈజ్ యాడింగ్ అప్ టు బి 100%. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎంత డేటాతో వర్క్ చేస్తున్నామంటే కాలం లెవెల్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2015 తీసుకుందాం. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ 100% అని అనుకుంటే, జస్ట్ 2015 ప్రాఫిట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే, సో అందులో ఆ ఇయర్లో జస్ట్ 4% మనకి 4 or 5% మనకి ఫర్నిచర్ నుంచి వస్తుంది. ఆఫ్ ది ఎంటైర్ ప్రాఫిట్ మేడ్ ఇన్ 2015, ఓన్లీ 5% is coming from furniture. 40-41% ఆఫీస్ సప్లైస్ కాంట్రిబ్యూషన్ అయితే మిగతా 54% టెక్నాలజీ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఎలా, మనం ఇది తీసుకున్నాం, మనం ఈ డేటా మీద ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? సో 2015లో వచ్చిన టోటల్ ప్రాఫిట్ 61,619. అందులోంచి 3,000 మాత్రమే ఫర్నిచర్ కాంట్రిబ్యూషన్, అందులోంచి 25,000 ఆఫీస్ సప్లైస్ కాంట్రిబ్యూషన్ అయితే 33,000 టెక్నాలజీ కాంట్రిబ్యూషన్. పర్సంటేజెస్ కంప్యూట్ చేయాలంటే, సో ఫర్నిచర్ కాంట్రిబ్యూషన్ ఎంత అవుట్ ఆఫ్ ద టోటల్? 4.89%. అలాగే ఆఫీస్ సప్లైస్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఆ ఇయర్ టోటల్ పర్ఫార్మెన్స్ కి ఆఫీస్ సప్లైస్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఎంత పర్సంటేజ్ అంటే 40.7%. ఆ ఇయర్లో వచ్చిన టోటల్ ప్రాఫిట్ కి టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ ఎంత, అందులో టెక్నాలజీ పార్ట్ ఎంత అంటే 54.37%. ఎగ్జాక్ట్లీ అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ హియర్? If I look at the performance of each year, what is the contribution of each category towards that performance? ఒక ఇయర్ లో మాత్రమే జరిగిన ప్రాఫిట్, ఒక ఇయర్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మాత్రమే మన 100% ప్రాఫిట్ గా తీసుకుంటే, ఆ ఇయర్ లో డిఫరెంట్ కేటగిరీస్ టువర్డ్స్ దట్ ప్రాఫిట్ ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి, ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేశాయి అన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో వీ వెంట్ టేబుల్ డౌన్. ఇప్పుడు నాట్ టేబుల్ అక్రాస్ ఆర్ టేబుల్ డౌన్, నాకు కంప్లీట్ డేటా కావాలి. ఐ వాంట్ టు నో ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ సెల్. ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క ఇయర్లో, ఆఫీస్ సప్లైస్ 2015లో, ఫర్నిచర్ 2016లో, టెక్నాలజీ 2014లో, 2015లో, 16లో, 17లో, ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క మెంబర్ కాంట్రిబ్యూషన్ ఎంత టువర్డ్స్ ది ఓవరాల్ 100% ప్రాఫిట్ మేడ్. సో మొత్తం టేబుల్ డేటా తీసుకుని కంప్యూట్ చేయాలి, నాట్ ఎట్ రో లెవెల్. ఒక్కో రో మాత్రమే కన్సిడర్ చేయడం కాదు, ఒక్కొక్క కాలం మాత్రమే కన్సిడర్ చేయడం కూడా కాదు, మొత్తం టేబుల్ కన్సిడర్ చేయాలి, మొత్తం డేటా, ఆల్ ద డేటా ఇన్ ద చార్ట్. అప్పుడు మనం ఇక్కడ కదా అప్లై చేసాము క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ ఈ పిల్ పైన. సో మీరు నోటీస్ చేస్తే ఈ పిల్ పైన మనకు ఒక ట్రయాంగిల్ ఐకాన్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఐకాన్ చూస్తే ఏంటి అర్థం అంటే, ఇట్ ఈస్ డినోటింగ్ ఆర్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ వీ హ్యావ్ అప్లైడ్ అ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ ఆన్ దట్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ పైన మీరు క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేస్తే ఒక ట్రయాంగిల్ తో అలా ఇండికేట్ అవుతుంది. అండ్ మీరు అక్కడ వెళ్ళి డ్రాప్ డౌన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే, బికాస్ మనం ఆల్రెడీ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేసాం కాబట్టి మనకి ఆ క్యాల్కులేషన్ ఎడిట్ చేసే ఆప్షన్, దాన్ని తీసేసి క్లియర్ చేసేసే ఆప్షన్, లేదా కంప్యూట్ యూజింగ్ ఆప్షన్, ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు కంప్యూట్ యూజింగ్ టేబుల్ డౌన్ గా ఉంది, దీన్ని నేను మార్చుతాను. నేను దాన్ని టేబుల్ డౌన్ నుంచి టేబుల్ చేస్తాను. ఓకే, టేబుల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ సెల్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ టేబుల్ టువర్డ్స్ ది ఓవరాల్ ప్రాఫిట్ అన్నది చూస్తున్నాం. ఓవరాల్ ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు ది ఓవరాల్ ఎంటైర్ డేటా ఇన్ ద టేబుల్, ఒక్కొక్క సెల్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇది మన ఓవరాల్ వాల్యూ, అది మన ఓవరాల్ వాల్యూ. సో ఒక్కొక్క సెల్ కాంట్రిబ్యూషన్ ఎంత టువర్డ్స్ దిస్ వాల్యూ అంటే, ఇది టోటల్ ప్రాఫిట్ అయితే ఆ ప్రాఫిట్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫీస్ సప్లైస్ 2016 నుంచి వచ్చింది.
సో ఈ ప్రాఫిట్లో ఆఫీస్ సప్లైస్ ఫ్రమ్ 2016 కాంట్రిబ్యూషన్ ఎంత, ఇది చూస్తున్నాను నేను. ఓకే, 12.24%. సో 35,061 is 12.24% of 286,397. Okay, I hope you all got the concept. ఇది addressing అంటే the direction in which a calculation will move, the amount of data on which a calculation will get applied. కాలమ్ లెవెల్ అప్లై చేస్తామా, రో లెవెల్ అప్లై చేస్తామా, ఫుల్ టేబుల్ డేటా తీసుకుని అప్లై చేస్తామా, లేకపోతే పెయిన్స్ ఉంటే పెయిన్ లెవెల్ కూడా అప్లై చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇది మనం తీసుకోవాలి. ఇప్పుడు మరి గ్రాండ్ టోటల్స్ ఏం ఇండికేట్ చేస్తున్నట్టు? ఓకే, ఈచ్ సెల్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద 100% చెప్పుకున్నాము. గ్రాండ్ టోటల్స్ కూడా సేమ్ థింగ్. సో ఓవరాల్ 100% ప్రాఫిట్కి ప్రాఫిట్ అయితే మంది 17% ఆఫ్ దట్ ప్రాఫిట్ was made by the business in 2014. 21% of the entire profit was made by the business in 2015. 28% of the overall profit was made in 2016 and 32% of the overall profit was made in 2017. ఇది అర్థం చేసుకోవాలి. అండ్ ఓవరాల్ ప్రాఫిట్లో టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ 50%. అంటే సగం ప్రాఫిట్ మనం కేవలం టెక్నాలజీ నుంచే వచ్చేస్తోంది. 42% ఆఫీస్ సప్లైస్ నుంచి వస్తుంది అండ్ జస్ట్ అబౌట్ 6% ఫర్నిచర్ నుంచి వస్తుంది. ఓవరాల్ మొత్తం మీద అంటే ఫర్నిచర్ కాంట్రిబ్యూషన్ చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంది, ఓన్లీ 6% ఆఫ్ ద ప్రాఫిట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ డైరెక్షన్ అన్న కాన్సెప్ట్ నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒక టిప్తో చెప్తాను. ఇప్పుడు మనం రిమైనింగ్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్కి ప్రొసీడ్ అవుదాం. సో క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్లో ఏవేవి ఉన్నాయి ఇన్బిల్ట్ అంటే చాలా ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రన్నింగ్ టోటల్, దెర్ ఇస్ ఇయర్ టు డేట్ టోటల్, వైటీడీ టోటల్ అంటాం దాన్ని. YTD stands for year to date, and there is something called as a moving calculation. Moving average తేవచ్చు, moving sum తేవచ్చు, ఎనీథింగ్. సో అసలు రన్నింగ్ టోటల్ అంటే ఏంటి? ఓకే, లెట్స్ సే ఒక బిజినెస్ ఉంది అండ్ ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ అండ్ మంత్స్ అనుకుందాం. ఓకే, సో రన్నింగ్ టోటల్ అంటే ఇక్కడ ఇట్ విల్ బి 10. అది వెరీ ఫస్ట్ డేటా పాయింట్ కదా, Jan 2018 వెరీ ఫస్ట్ డేటా పాయింట్, అది 10. ఇక్కడికి వచ్చేటప్పటికి రన్నింగ్ టోటల్ విల్ బి 10 + 20. ఎందుకంటే రన్నింగ్ టోటల్ అనేది క్యూములేటివ్ టోటల్. ఓకే, 10 + 20 అంటే ఇది అయిపోతుంది 30. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 + 20 + 10 అంటే summation of all of these numbers and the cumulative increases to 40. ఇక్కడికి వచ్చేటప్పటికి summation of all of these numbers making it 45. ఇక్కడ summation of all the data from the beginning until that point. బిగినింగ్ నుంచి ఆ పాయింట్ వరకు ఉన్న డేటా మొత్తం సమ్అప్ చేస్తే అక్కడి వరకు రన్నింగ్ టోటల్ 75. బిగినింగ్ నుంచి ఇక్కడ దాకా అంతా సమ్ చేస్తే రన్నింగ్ టోటల్ 80. అంటే రన్నింగ్ టోటల్ అంటే క్యూములేటివ్ టోటల్ 90. ఇక్కడ క్యూములేటివ్ టోటల్ 110 అండ్ ఇక్కడ క్యూములేటివ్ టోటల్ ఇస్ 120. సో ఈ ఫైనల్ వాల్యూ అనేది ఓవరాల్ టోటల్ కూడా అవుతుంది. ఇది ఎలా హెల్ప్ అవుతుంది? వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు ఇట్లా క్యూములేటివ్ గా కూడా చూడాలి మనం డేటాని? సి ఇండివిజువల్ ప్రాఫిట్ ఇన్ మార్చ్ 2018 లో ద బిజినెస్ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ $10 అనుకుందాం. ఓకే, కానీ బై ది ఎండ్ ఆఫ్ మార్చ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ఆఫ్ మార్చ్ కలెక్టివ్ గా ఆ 3 months ది కలెక్టివ్ గా ఓవరాల్ ఎంత? 40. ఓకే, సో 40 అనేది మార్చి ఒక్క నెలలో వచ్చిన ప్రాఫిట్ కాదు, అది క్యూములేటివ్ గా కలెక్టివ్ గా నేను అంతా ప్రాఫిట్ తీసుకుంటే అంటిల్ దట్ పాయింట్, బిగినింగ్ నుంచి అంటిల్ దట్ పాయింట్ ఇట్ ఈస్ 40. లేదా దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకోలా చూద్దాం ఈ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాఫిట్ అనుకోవద్దు, ఇది లెట్స్ సే కోవిడ్ కేసెస్ కౌంట్. సపోజ్ ఈ డేటా కోవిడ్ కేసెస్ కౌంట్ అనుకోండి. 10 cases were recorded in January. ఓకేనా, 20 new cases were recorded in February. ఫిబ్రవరిలో మాత్రమే డేటా చూస్తే 20 cases రికార్డ్ అయ్యాయి అనుకుందాం. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ దెన్ జాన్ అండ్ ఫెబ్ కలెక్టివ్లీ ఓవరాల్ కేస్ కౌంట్ ఎంత ఇప్పుడు 30. నంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఇన్ మార్చ్ ఇస్ 10.
But the cumulative count, ante by the end of March, the total case count has increased to 40. Number of new cases in Jan is only 5. Kani, the overall case count now has increased to 45. Feblo record aina cases 30. 2019 Feblo 30 cases record avute. The overall case count till date, first case వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు till date వరకు Feb 2019 ఇక్కడ ఉన్నాం కదా, ఇంతవరకు ఓవరాల్ కేస్ కౌంట్ 75 అయింది. అది అందుకని క్యూములేటివ్ ఇంపార్టెంట్. మనకి ఓవరాల్ పిక్చర్ కూడా ఇస్తుంది ఇది. లైక్ న్యూస్లో చాలా సంవత్సరాలు కోవిడ్ వల్ల మనం అదే చూసాం కదా, పెద్ద పెద్ద నంబర్స్. సో న్యూస్ రీడర్స్ ఏం చెప్తారు, నంబర్ ఆఫ్ న్యూ కేసెస్ రికార్డెడ్ టుడే, ఇవాళ ఇన్ని కొత్త కేసెస్ వచ్చాయి, టోటల్ కేసెస్ ఇంతకి పెరిగాయి. ఈ కొత్త కేసెస్ యాడ్ అవ్వడంతో మనకి ఇప్పటి వరకు ఉన్న టోటల్ కేస్ కౌంట్ ఇంత పెరిగింది కదా. సో ఆ ఓవరాల్ వాల్యూ అనేది నథింగ్ బట్ రన్నింగ్ టోటల్ లేక క్యూములేటివ్ టోటల్. ఓకే, ఇప్పుడు వైటీడీ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. యూజువల్లీ ఇయర్ టు డేట్ ప్రాఫిట్స్, ఇయర్ టు డేట్ సేల్స్, ప్రతి బిజినెస్ లో ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డొమైన్. సో వైటీడీ అంటే ఇయర్ టు డేట్, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ టోటల్. రన్నింగ్ టోటల్ లాగే వైటీడీ కూడా క్యూములేటివ్ టోటల్, కాకపోతే ఇది ఒక్కొక్క ఇయర్ లో ఉన్న డేటా మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 10, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 + 20 30, అండ్ మార్చ్కి వచ్చేటప్పటికి 10, 20 and 30. సో వైటీడీ ఈస్ 40. నెక్స్ట్ ఏమైంది, ఇయర్ మారిపోయింది. ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటాకి మనకి ఇయర్ మారిపోయింది. ఇట్ ఈస్ నాట్ 2018, ఇట్ ఈస్ అ న్యూ ఇయర్. సో అటువంటప్పుడు వైటీడీ ఏమవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. వైటీడీ మళ్ళీ ఇక్కడ 5, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 2 months యొక్క కలెక్టివ్ టోటల్ 35, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 3 months కలెక్టివ్ టోటల్ మేకింగ్ ఇట్ 40. ఓకే, నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ ఇయర్ మారిపోయింది, ఇంకో ఇయర్కి డేటా చూస్తున్నాం మనం. అప్పుడు క్యూములేటివ్ ఏమవుతుంది, వైటీడీ ఏమవుతుందంటే అది కూడా రీసెట్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 10 + 20 అంటే 30 అవుతుంది, అండ్ ఇక్కడ 10 + 20 + 10 మొత్తం 40 అవుతుంది. ఓకే, సో వీ కెన్ సే దట్ వైటీడీ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ టోటల్ విచ్ రీస్టార్ట్స్ ఎవ్రీ ఇయర్. రన్నింగ్ టోటలే, క్యూములేటివ్లే, కాకపోతే అలా తీసుకుని వెళ్ళిపోవటం లేదు, అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ వెళ్ళటం లేదు. మనం ఒక్కొక్క ఇయర్లో ఉన్న డేటా మీద మాత్రమే రన్నింగ్ టోటల్ అప్లై చేస్తే అది వైటీడీ, అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ యువర్ డేటా. అలాగే ఇంకో క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ ఏంటంటే మూవింగ్ క్యాల్కులేషన్, మూవింగ్ యావరేజ్. స్పెసిఫికలీ ఇక్కడ మనం టోటల్ అంటాం కాబట్టి ఇక్కడ కూడా మూవింగ్ సమ్మే చూపిస్తాను మీకు. సో మూవింగ్ సమ్ తెచ్చుకోవచ్చు, మూవింగ్ యావరేజ్ తేవచ్చు, మూవింగ్ మినిమం తేవచ్చు, మూవింగ్ మాక్సిమం కూడా తేవచ్చు. 4 different అగ్రిగేషన్స్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో మూవింగ్ క్యాల్కులేషన్ అంటే ఏంటి, దీన్ని రోలింగ్ క్యాల్కులేషన్స్ అని కూడా అంటాం. ఇది రన్నింగ్ క్యాల్కులేషన్ కదా, అలా 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 రన్ అవుతూ వెళ్తుంది రన్నింగ్ క్యాల్కులేషన్ ఇది. ఓకే, ఇది రోలింగ్ క్యాల్కులేషన్ లేదా మూవింగ్ క్యాల్కులేషన్. దీనికి ఒక విండో సైజ్ అనేది ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. ఓకే, వి ఫిక్స్ ద విండో సైజ్. సపోజ్ నేను విండో సైజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను. సపోజ్ నేను విండో సైజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ విండో సైజ్లో అంటే జస్ట్ 3 డేటా పాయింట్స్ మీద మూవింగ్ సమ్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, క్లియర్ చేసేద్దాం. ఓకే, ఎలా అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది, విండో సైజ్ 3. సో ఆ విండో ఫ్రేమ్ 3 డేటా పాయింట్స్ని కన్సిడర్ చేసి ఒక విండో ఫ్రేమ్ని మనం అక్కడ ఫిక్స్ చేసాం. ఈ ఫ్రేమ్లో ఉన్న 3 డేటా పాయింట్స్ యొక్క సమ్మేషన్, మూవింగ్ సమ్. సో వెన్ వి సమ్ అప్ దీస్ 3 we're going to get 40. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ ఫ్రేమ్ ఆ విండో జస్ట్ మూవ్ అవుతుంది కిందికి, లేదా జస్ట్ రోల్ అవుతుంది. ఓకే, ఇట్ రోల్డ్ డౌన్, ఇట్ మూవ్డ్ డౌన్. సో ఇప్పుడు కొత్త విండో అంటే ఆ విండో మూవ్ అయిన తర్వాత ఆ ఫ్రేమ్లో వచ్చే న్యూ సెట్ ఆఫ్ డేటా పాయింట్స్ సమ్మేషన్, it is 35. Again, the window rolls down, it moves down, next value 45. Again, the window rolls down, next value is 40. The window rolls down, next value is 45. The window rolls down, next value being 35.
and the window rolls down and the next value is 40. తర్వాత ఏంటి, ఇప్పుడు నేను మళ్ళీ రోల్ డౌన్ చేస్తే there is not sufficient data in the window size మనం 3 units పెట్టాం, కానీ ఇక్కడ we don't have sufficient data. 3 data points లేవు, 2 data points మాత్రమే ఉన్నాయి. సో ఎలా ఇప్పుడు టాబ్లోలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. గో అహెడ్, ఉన్న డేటాతో ప్రొసీడ్ అయిపోండి. 20 + 10 30. మళ్ళీ రోల్ అయినప్పుడు ఇప్పుడు ఈ విండోలో నాకు ఒక్క డేటా పాయింట్ మాత్రమే ఉంది. గో అహెడ్ విత్ దట్ 1 డేటా పాయింట్, కంటిన్యూ. ఇప్పుడు కంప్లీట్గా విండో అనేది డేటా నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఇంకా ఎటువంటి డేటా పాయింట్స్ లేవు. సో అక్కడ ఎండ్ అయిపోతుంది క్యాల్కులేషన్. ఇది ఒక ఆప్షన్. కానీ ఇలా చేసినప్పుడు కొంచెం బయాస్డ్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దాకా 3 డేటా పాయింట్స్ తీసుకుని ఇప్పుడు సడన్ గా మనం 2 డేటా పాయింట్స్ అండ్ 1 డేటా పాయింట్ తీసుకున్నప్పుడు అది కొంచెం బయాస్డ్ అవుతుంది. ఓకే, సో మీకు అలా వద్దన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే టాబ్లోలో ఒక సెట్టింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను. ఆ సెట్టింగ్ తీసుకున్నప్పుడు you can leave it as null when there is not enough data in the window. డేటా ఆ విండోలో సఫిషియెంట్ గా డేటా లేనప్పుడు జస్ట్ వదిలేయచ్చు, నల్ గా వదిలేయచ్చు. సి నల్ అంటే నథింగ్, ఐ విల్ నాట్ కన్సిడర్. నాకు సఫిషియెంట్ డేటా లేదు కాబట్టి నేను క్యాల్కులేషన్ కూడా చేయను, అక్కడ వదిలేస్తాను, నల్ గా వదిలేస్తాను. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. వీ కెన్ ప్రొసీడ్ ఆర్ వీ కెన్ జస్ట్ లీవ్ ద డేటా as null when there is not enough data in the window. ఓకే, సో ఐ హోప్ యూల్ అండర్స్టూడ్. ఇప్పుడు మనం వీటిని అప్లై చేసి చూద్దాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాల్కులేషన్స్ చేసి చూద్దాము. హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ చార్ట్, లెట్స్ సే అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ and across different subcategories. I'm looking at the sales information. Okay, tool tips disable చేస్తున్నా. ఇప్పుడు ఇది సేల్స్, మనం ఒక్కొక్క క్యాల్కులేషన్ చూద్దాం. దీని మీద నేను రన్నింగ్ టోటల్ అప్లై చేస్తాను. రన్నింగ్ టోటల్, సో రన్నింగ్ టోటల్ అనేది ఏం చేస్తుంది, క్యూములేటివ్ టోటల్ చూపిస్తుంది. అండ్ ఏ లెవెల్లో క్యూములేటివ్ టోటల్ చూపిస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి రో లెవెల్. ఇక్కడ చూడండి, కంప్యూట్ యూజింగ్ టేబుల్ అక్రాస్ అంటే రో లెవెల్లో వెళ్తుంది. ప్రతి రోలో ఉన్న డేటాని అక్యూములేట్ చేసుకుంటా వెళ్తుంది. ఓకే, నేను క్లియర్ చేస్తాను ఆ టేబుల్ క్యాల్కులేషన్ని just to show you. Okay, let me take this data into an Excel. ఇది మన డేటా. ఓకే, ఇప్పుడు దీని మీద రన్నింగ్ టోటల్ అప్లై చేస్తే ఈ డేటా పాయింట్ యాజ్ ఈజ్ గా వచ్చేస్తుంది. ఈ డేటా పాయింట్ 2015ది, ఇట్ విల్ బి సమ్మేషన్ ఆఫ్ బోత్ దీస్ నంబర్స్, దిస్ ప్లస్ దిస్ 65,538. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2016కి ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. ఎందుకు ఇలా వెళ్తోంది, ఎందుకు ఇలా రో లెవెల్లో డేటాని అక్యూములేట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది, అప్రాక్సిమేట్లీ ఇంత. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి summation of the entire data, which is 16738. Why is it going table across? Why is it accumulating the data in this way? Because by default the calculation goes table across. Addressing అనేది table across row level జరుగుతుంది. ఓకే, అలా కాదు, మీకు ఇలా కావాలనుకోండి, ఇలా అక్యూములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. 2014 ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 2 యాడ్ అవ్వాలి, ఈ 2 యాడ్ అయ్యి నాకు ఇక్కడ 40,000 కనిపించాలి. తర్వాత ఈ 3 యాడ్ అయ్యి నాకు 46,000 కనిపించాలి. ఆ తర్వాత ఈ 4 యాడ్ అయ్యి సంథింగ్ 89, 90 అలా అనుకోండి. అప్పుడు ఈ డైరెక్షన్ అనేది మార్చాలి. ఇప్పుడు టేబుల్ అక్రాస్ వెళ్ళింది, నేను అప్లై చేస్తున్నాను క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ రన్నింగ్ టోటల్. ఇప్పుడు టేబుల్ అక్రాస్ వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి ఫ్రెష్గా స్టార్ట్ అయింది. చూడండి, నెక్స్ట్ రోలో ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ 15,000. సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది డేటా. అక్కడ నుంచి మళ్ళీ క్యూములేటివ్, మళ్ళీ ఆర్ట్ని సెపరేట్గా తీసుకుని దాన్ని క్యూములేటివ్ టోటల్. సో మీకు పని చేస్తాను, సేల్స్ కూడా చూపిస్తాను ఇదే దాంట్లో. లుక్ ఎట్ దట్. ఓకే, ఇది ఇండివిజువల్ సేల్స్, ఇది రన్నింగ్ టోటల్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ న్యూగా అప్లయన్సెస్ సెపరేట్ కాలం సెపరేట్ రోగా తీసుకుని అందులో ఉన్న డేటా క్యూములేట్ అయింది. దిస్ ప్లస్ దిస్ ఇస్ దిస్, ఇది కూడా యాడ్ చేస్తే ఇది వచ్చేసింది. ఈ 3 యాడ్ చేస్తే ఇది, అండ్ ఈ 4 యాడ్ చేస్తే ఇది. ఓకే, అలా వద్దు, మనకి టేబుల్ డౌన్ కావాలనుకోండి, సింప్లీ కంప్యూట్ యూజింగ్ ఆప్షన్ని టేబుల్ డౌన్ చేయాలి. చేసినప్పుడు టేబుల్ డౌన్. సో దిస్ ఇస్ 25,000,
ఇక్కడ 40 ఎలా వచ్చింది? 25 ప్లస్ 15 40, 25 ప్లస్ 15 ప్లస్ 6 ఇక్కడ 46. సో టేబుల్ డౌన్ వెళ్తున్నాం. ఓకే, ఇలాగే కంటిన్యూ అయిపోవాలనుకోండి. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టేబుల్ అక్రాస్ దెన్ డౌన్. టేబుల్ అక్రాస్ దెన్ డౌన్ అంటే అక్రాస్గా కంప్యూట్ అయిన తర్వాత అది అక్కడ బ్రేక్ అయిపోయి మళ్ళీ అప్లయన్సెస్కి వచ్చినప్పుడు ఫ్రెష్గా తీసుకోదు, కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ వరకు 167,380 అయితే మళ్ళీ కంటిన్యూ అయ్యి ఇంకో 15,000 యాడ్ చేసినప్పుడు ఆ వాల్యూకి ఇంత వచ్చింది. ఇంకో 23,000 యాడ్ చేస్తే ఇంత అయింది. ఇంకో 26,000 యాడ్ చేస్తే ఇంత అయింది. ఇంకో 42,000 యాడ్ చేస్తే ఇంత. మళ్ళీ ఇట్ ప్రొసీడ్స్ అక్రాస్ అండ్ దెన్ డౌన్. 6,000 యాడ్ చేస్తే ఇంత, ఇంకో 6,000 ఇంత, ఇంకో 5,000 ఇంత అయింది, ఇంకో 8,000 ఇంక్రీజెస్ ద సేల్స్ టు దిస్ వాల్యూ. మళ్ళీ ఇట్ ప్రొసీడ్స్. సో టేబుల్ అక్రాస్ దెన్ డౌన్, బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్గా కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటి? ఓవరాల్ సేల్స్, అన్నిటి నుంచి వచ్చిన ఓవరాల్ కలెక్టివ్ సేల్స్. ఓకే, సో ఇలాంటి ఒక ఫీచర్ ఎక్కడ అప్లై చేస్తాము అంటే రన్నింగ్ టోటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు టెక్నికాలిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ రన్నింగ్ టోటల్ చాలా ఇంపార్టెంట్. అది మీరు పరేటో చార్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ద 80-20 రూల్ చార్ట్, పరేటో చార్ట్లో రన్నింగ్ టోటల్ తీసుకునే కంప్యూట్ చేస్తాము. వాటర్ ఫాల్ చార్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా రన్నింగ్ టోటల్ తీసుకునే కంప్యూట్ చేస్తాం. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్. పరేటో కానీ వాటర్ ఫాల్ కానీ ఇంకా చాలా అనాలిసిస్లో రన్నింగ్ టోటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ రన్నింగ్ టోటల్. ఇప్పుడు నెక్స్ట్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్, డిఫరెన్స్. సింపుల్ అండి, ఇది సబ్ట్రాక్షన్ అంతే. ఇక్కడ పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు, డిఫరెన్స్ కంప్యూట్ చేస్తుంది అంతే. సో ఒరిజినల్ సేల్స్ కూడా చూపిద్దాం. హౌ డిడ్ ద డిఫరెన్స్ గెట్ కంప్యూటెడ్? సో ఎలా అంటే ఇప్పుడు 59,000 అనేది 2017లో జరిగిన సేల్స్ మైనస్ ద ప్రయర్ వాల్యూ మైనస్ 41,000 ఈజ్ 18,000. అది మనకి డిఫరెన్స్. ఇది మైనస్ ఇది ఈక్వల్ టు 1,372, అది మన డిఫరెన్స్. దిస్ మైనస్ దిస్ 15,000, దిస్ మైనస్ దేర్ ఈస్ నథింగ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్. దానికి ప్రయర్ మనకి ఏ డేటా లేదు, సో సబ్ట్రాక్షన్ అనేది జరగదు. డిఫరెన్స్ అనేది కంప్యూట్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, కాబట్టి ఇక్కడ నల్. వి డోంట్ హ్యావ్ అ డిఫరెన్స్, కాబట్టి అక్కడ నల్. అలాగే నెక్స్ట్ రో, మళ్ళీ ఇప్పుడు రో ఒక్కొక్క రో మీదే వర్క్ చేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి, బికాస్ దిస్ ఇస్ టేబుల్ అక్రాస్. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను మీకు, మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది మీకు. మనం డిఫరెన్స్ అనే క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేసినప్పుడు కంప్యూట్ యూజింగ్లో మనం టేబుల్ అక్రాస్ టేబుల్ డౌన్, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అడ్రసింగ్. కానీ ఇన్ అడిషన్ టు దట్ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ, విచ్ ఇస్ రిలేటివ్ టు. డిఫరెన్స్ రిలేటివ్ టు వాట్? ఓకే, బై డిఫాల్ట్ ద డిఫరెన్స్ ఇస్ కంప్యూటెడ్ రిలేటివ్ టు ద ప్రీవియస్ వాల్యూ. అందుకనే ఇక్కడ taking 2017 sales minus the previous value 41,000 and the difference is 18. This minus the previous value, difference is this much. This minus the previous value, difference. అలా కాకుండా you all try out. Relative to option ని next కి మార్చి చూడండి ఏమవుతుంది. Relative to option ని first కి మార్చి try to understand what is going on. Relative option ని last కి మార్చి కూడా try to understand what is going on. ఓకే, ఎక్స్ప్లోర్ చేయండి, విల్ సీ. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అప్పుడు ఇంకో వీడియో చేస్తాను, బట్ ఐ థింక్ డెఫినెట్లీ 100% అందరికీ అర్థం అవ్వాలి, అవుతుందని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, ట్రై చేసి డేటాని అబ్జర్వ్ చేయండి, ఎట్లా డిఫరెన్స్ కంప్యూట్ చేసింది అన్నది మీ అంతటి మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ వచ్చిందో లేదో యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఆల్ రైట్, సో దిస్ వాజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ని పర్సంటేజెస్గా చూపించాలంటే ఎట్లా? ఈ డిఫరెన్స్ని పర్సంటేజ్ ఫార్మాట్లో చూపించాలంటే సింపుల్, మనం క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ పర్సెంట్ డిఫరెన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. డిఫరెన్స్ కంప్యూట్ చేసి ఆ డిఫరెన్స్ని పర్సంటేజ్గా కూడా చూపించేస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, సేల్స్ మళ్ళీ తెచ్చాను. సో ఇక్కడ దిస్ మైనస్ దిస్ డిఫరెన్స్ 18%, సారీ 18,050, విచ్ ఇస్ 43%. దిస్ మైనస్ దిస్ 1,300 డిఫరెన్స్ పర్సంటేజ్ ఫార్మాట్లో 3.39. ఇది మైనస్ ఇది 15,000 డిఫరెన్స్ పర్సంటేజ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సంటేజ్ డిఫరెన్స్ 62%. ఓకే, 40 to 25 ఆ డిఫరెన్స్ అనేది 62% ఉందంట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేది 3.39%. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేది 43%. ఓకే, సో పర్సెంట్ డిఫరెన్స్ కంప్యూట్ చేశాను ఇక్కడ.
నేను క్లియర్ చేసేస్తున్నాను ఈ ఫీల్డ్ని అండ్ డిఫరెన్స్ని కూడా తీసేస్తాను. ఓకే, సో ఇది మన డేటా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో రన్నింగ్ టోటల్, డిఫరెన్స్, పర్సెంట్ అండ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ చూసేసాము. ర్యాంక్ మళ్ళీ చెప్తాను. మూవింగ్ యావరేజ్కి వెళ్ళిపోదాం. మూవింగ్ యావరేజ్. సో ట్యాబ్లో మూవింగ్ యావరేజ్ కంప్యూట్ చేసేసింది, మనకు అక్కడ డేటా కూడా కనిపించేసింది. మనం ఇది తీసుకుందాం ఇక్కడ, సేల్స్. ఓకే, మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో ఐ హోప్ యూల్ అండర్స్టూడ్. ఇక్కడ డిస్కస్ చేశాం కదా, విండో సైజ్ అనేది ఫిక్స్ చేసేసి ఆ ఫ్రేమ్లో ఉన్న డేటా సమ్మేషన్ కానీ యావరేజ్ కానీ తీసుకోవచ్చు. ఇది రియల్ టైంలో ఎట్లా అప్లై అవుతుంది లేదా ఎట్లా యూజ్ అవుతుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇంటర్నెట్లో. సో లెట్స్ సే looking at COVID cases count. COVID cases count in the Kingdom of Bahrain. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ అండ్ దాని టూల్ టిప్ చూసి ఇది మూవింగ్ యావరేజ్, కానీ విండో సైజ్ ఎంత? ట్రై టు ఫిగర్ అవుట్. ఈ టూల్ టిప్ని చూసి మూవింగ్ యావరేజ్లో విండో సైజ్ ఎంత తీసుకున్నారు అన్నది ఆల్ ట్రై టు ఫిగర్ అవుట్. Okay, I hope you all got the answer. Moving averages taken for 7 days. Look at that. It is the 7-day average. Ante window size 7 days. 7 days data తీసుకుంటున్నాం. And ఏం చూపిస్తుంది ఆ టూల్ టిప్? It is showing the number of new cases on a given day. Okay, for example, ఇప్పుడు 20th May తీసుకుందాం. 20th May లో number of new cases 2415. ఆ ప్రీవియస్ 7-day యావరేజ్ 20th కి ముందు 7 days డేటా తీసుకుని ఆ కేసెస్ని కేస్ కౌంట్ యావరేజ్ వాల్యూ తీసుకుంటే ద ప్రీవియస్ 7-day యావరేజ్ వాజ్ 1884. నంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఆన్ దట్ డే 2414. అంటే ద న్యూ కేసెస్ ఆర్ మోర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. Okay, so something to worry about kada. New cases on that day are more than the previous 7-day average. Past 7 days lo average data kanna ivala manaki ekku cases వచ్చాయి. అంటే ఇంక్రీజింగ్ ట్రెండ్ చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కన్సిస్టెంట్ గా 23rd May మళ్ళీ న్యూ కేసెస్ ఆర్ మోర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. అలా వెళ్తే నేను 25th May, ఓకే, న్యూ కేసెస్ ఆర్ మోర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. అలా వెళ్తూ ఉంటే మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కన్సిస్టెంట్ గా న్యూ కేసెస్ ఆర్ మోర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. టైమ్ టు వరీ, కేసెస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కన్సిస్టెంట్ గా న్యూ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. అంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్ టు కంట్రోల్ ది కేసెస్. అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వీన్స్ అండ్ ఇట్లా ఇంక్రీజింగ్ ట్రెండ్ కనిపించినప్పుడు దే ఇంటర్వీన్ అండ్ దే ట్రై టు దే డిడ్ సర్టన్ థింగ్స్, పుట్ పార్షియల్ లాక్డౌన్స్ అండ్ ఆల్. అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, new cases started decreasing compared to the previous 7-day average. 2375 new cases వచ్చాయి. ప్రీవియస్ 7-day యావరేజ్ ఏమో 2812. దానితో పోలిస్తే కొత్త కేసెస్ తక్కువే, కొంచెం రిలీఫ్. అండ్ కన్సిస్టెంట్ గా న్యూ కేసెస్ ఆర్ లెస్సర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. యాజ్ వి ప్రొసీడ్ చూడండి, న్యూ కేసెస్ ఆర్ కన్సిస్టెంట్లీ లెస్సర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. అంటే ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డౌన్వర్డ్ ట్రెండ్ కిందికి వెళ్తోంది. మళ్ళీ ఇక్కడ మనం ఆ రైజ్ చూస్తున్నాం చూడండి, న్యూ కేసెస్ ఆర్ మోర్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. కన్సిస్టెంట్ గా అలాగే జరుగుతూ కేస్ కౌంట్, కేస్ లోడ్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు న్యూ కేసెస్ ఆర్ లెస్ దాన్ ద ప్రీవియస్ 7-day యావరేజ్. తగ్గుతున్నాయి అలా తగ్గి. ఓకే, సో మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ ఆస్పెక్ట్. దానివల్ల కూడా మనకి మన బిజినెస్ పర్ఫార్మెన్స్ గురించి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఒక గ్రోయింగ్ ట్రెండ్లో ఉన్నామా, కంపేర్ టు ద ప్రీవియస్ మనం గ్రో అవుతున్నామా, కంపేర్ టు ద ప్రీవియస్ మనం డౌన్లో ఉన్నామా, మన బిజినెస్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఈ కేసులో ఇది కోవిడ్ కేసెస్ కౌంట్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో డౌన్వర్డ్ ట్రెండ్లో ఉండడం మంచిది. న్యూ వాల్యూ ఎప్పటికప్పుడు తగ్గుతూ వెళ్ళాలి. కంపేర్ టు ద ప్రీవియస్ 7-day యావరేజ్ న్యూ వాల్యూ తగ్గుతూ వెళ్తేనే వీఆర్ ఆన్ సేఫర్ సైడ్. కానీ బిజినెస్ లో ప్రాఫిట్ చూస్తున్నారు అనుకోండి, కన్సిస్టెంట్ గా అలా ప్రాఫిట్స్ తగ్గిపోతూ వచ్చాయనుకోండి, ప్రీవియస్ 3 months తో ప్రీవియస్ 4 months తో పోలిస్తే కన్సిస్టెంట్ గా తగ్గుతూ వస్తే
ఇంకా డెఫినెట్గా దాన్ని పెంచుకోవడానికి ఏదో ఒక కొత్త స్ట్రాటజీ తేవాలి. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మూవింగ్ క్యాల్క్యులేషన్. ఇప్పుడు టాబ్లోలో చేద్దాము. ఇక్కడ మనము సేల్స్ మీద మూవింగ్ కంప్యూటేషన్ అప్లై చేశాను. ఇట్స్ గివింగ్ మీ మూవింగ్ యావరేజ్. ఓకే, మూవింగ్ యావరేజ్ అయితే వచ్చేసింది, ఇక్కడ కనిపిస్తోంది డేటా. కానీ విండో సైజ్ ఎంత? రైట్, వాట్ ఈస్ ద విండో సైజ్ దట్ టాబ్లో హెస్ యూస్డ్ టు కంప్యూట్ ద మూవింగ్ యావరేజ్? అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఎలా మార్చడం ఇఫ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో ఆఫ్టర్ అప్లైయింగ్ అ క్విక్ టేబుల్ క్యాల్క్యులేషన్, జనరలీ you get an option to edit the table calculation. Okay, edit table calculation తీసుకున్నప్పుడు we can see the window. మనం మూవింగ్ క్యాల్క్యులేషన్ అప్లై చేసాము, స్పెసిఫికలీ మూవింగ్ యావరేజ్. మీకు మూవింగ్ సమ్ కావాలన్నా ఇక్కడ మార్చుకోవచ్చు, సమ్కి మూవింగ్ మినిమం తీసుకోవచ్చు, మూవింగ్ మాక్సిమం తీసుకోవచ్చు. నేను మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. అండ్ వాట్ ఈస్ ద విండో సైజ్ ఒకసారి ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఈ పార్ట్లో ఉన్న వాల్యూస్ ని అర్థం చేసుకుని ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద విండో సైజ్. వాట్ డు యు ఆల్ థింక్? వాట్ ఈస్ ద విండో సైజ్? చూద్దాం. ఇట్ ఈస్ టేకింగ్ ద ప్రీవియస్ 2 values and the next 0, 2 plus 0, including the current value. Current value check box select అయి ఉంది అంటే current value plus the previous 2 values plus the next 0. Ante window size is 3. Window size is 3. Current value 1, previous 2 values plus 0 next values. Total window size is 3. Meeru window size మార్చాలంటే ఇక్కడ ఈ numbers ని చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, null if there are not enough values. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అయ్యి లేదు అంటే మనకి సఫిషియంట్ డేటా లేకపోయినా కూడా, విండోలో ఒకవేళ సఫిషియంట్ డేటా లేకపోయినా కూడా టాబ్లో విల్ ప్రొసీడ్ విత్ వాట్ ఎవర్ డేటా ఇస్ ప్రెసెంట్. ఉన్న వాట్ ఎవర్ కొంచెం లిటిల్ డేటా ఇస్ దేర్, ఇట్ విల్ గో అహెడ్ విత్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఇక్కడ అంటే కరెంట్ అండ్ ద ప్రీవియస్ 2 values యావరేజ్ కంప్యూట్ అయింది. ఈ 3 numbers ది యావరేజ్ తీస్తే 47,455. కరెంట్ అండ్ ద ప్రీవియస్ 2, నెక్స్ట్ ఏం తీసుకోవట్లేదు, 0. కరెంట్ అండ్ ద ప్రీవియస్ 2 values యావరేజ్ 35,811. కరెంట్ అండ్ ద ప్రీవియస్ 2 లేవు. కరెంట్ వాల్యూ ఇదైతే దానికి ప్రయర్గా మనకి 2 values లేవు, ఒకటే ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఆ ఉన్న ఒక్క వాల్యూతో కంటిన్యూ చేసేస్తున్నాం. ఈ 2 values యావరేజ్ 32,000. ఇక్కడ కరెంట్ వాల్యూ మాత్రమే ఉంది, ప్రీవియస్ 2 values లేవు. సో ఆ వాల్యూ యాజ్ ఈజ్ గా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఎడిట్ టేబుల్ క్యాల్క్యులేషన్ చేసి ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తాను, నల్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ ఇనఫ్ వాల్యూస్. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అండ్ ద ప్రీవియస్ 2 values ని తీసుకుంది, దెన్ average is computed. Current and the previous 2 values average is computed. Here current and the previous, I do not have 2 values, I have only 1 value, right? Sufficient data లేదు ఆ విండోలో. సఫిషియంట్ డేటా లేనప్పుడు నల్ గా వస్తుంది, సఫిషియంట్ డేటా లేనప్పుడు ఆ మూవింగ్ యావరేజ్ నల్. సో మీ రిక్వైర్మెంట్ బట్టించి మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ మూవింగ్ యావరేజ్ మీద ఇంకొక చార్ట్ చూపిస్తాను మీకు. లెట్స్ సే ఇక్కడ నేను డైలీ సేల్స్ చూస్తున్నాను. సో ఈ చార్ట్ చూడండి, చాలా స్పైకీగా ఉంది అండ్ చాలా డిఫికల్ట్ ఇది రీడ్ చేయడం. లేకపోతే దీంట్లో ఏదైనా హిడెన్ ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏమైనా సీజనల్ ప్యాటర్న్స్ ఉన్నాయా మన డేటాలో, ఇలాంటి విషయాలు కనుక్కోవడం చాలా కష్టం. బికాజ్ ఇది ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీ డే జరుగుతున్న సేల్స్ గురించి చెప్తోంది, డైలీ ఇది. ఓకే, సో ఇప్పుడు నేను సేల్స్ మళ్ళీ తీసుకుంటాను అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తాను. ఓకే, సో ఈ సెకండ్ చార్ట్ అనేది మూవింగ్ యావరేజ్ ఆఫ్ సేల్స్ చూపిస్తుంది. మూవింగ్ యావరేజ్ ఆఫ్ సేల్స్ ఇది కూడా అంత క్లియర్గా లేదు, స్పైకీగానే ఉంది. హిడెన్ ప్యాటర్న్స్ ఏమీ రివీల్ అవ్వటం లేదు, మనకి సీజనల్ ప్యాటర్న్స్ ఏమీ తెలియటం లేదు. సో ఏం చేద్దామంటే విండో సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఈ విండో సైజ్ని నేను లెట్స్ సే 30 values prior and 30 values next, including the current value. అంటే మొత్తం 61 values యొక్క యావరేజ్, 30 before, 30 after and current. అండ్ డేటా లేనప్పుడు నల్ చేసేద్దాం. ఓకే, నల్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ ఇనఫ్ వాల్యూస్ ఇలా చేసేద్దాం. అప్పుడు మనకి 60 నల్స్ వస్తాయి.
ఓకే, ఎందుకంటే ఒక డేటా పాయింట్ తీసుకుంటే దానికి ముందు 30 వాల్యూస్ ఉంటేనే కన్సిడర్ అవుతుంది, ఒక డేటా పాయింట్కి తర్వాత 30 వాల్యూస్ ఉంటేనే కన్సిడర్ అవుతుంది. సో లాస్ట్ 60 పాయింట్స్ పోతాయి, పర్వాలేదు, అట్లీస్ట్ బయాస్డ్గా ఉండదు డేటా. ఇప్పుడు ఇలా చూసినప్పుడు వాట్ డూ యూ అండర్స్టాండ్? దీనికి దెర్ ఇస్ ఎ టర్మ్, వి కాల్ దిస్ స్మూదింగ్ ఎఫెక్ట్. We call this as smoothing out the chart. మూవింగ్ యావరేజ్ తీసుకుని విండో సైజ్ ని పెంచాలి. ఎంత పెంచాలి? సఫిషియెంట్ గా, మేబీ 45 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆర్ 30 days బిఫోర్ అండ్ ఆఫ్టర్, అట్లా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే విండోని, మీరు ఎంత విండో సైజ్ ని పెంచే కొద్దీ, మీరు ఆ విండో సైజ్ ని పెంచే కొద్దీ మీకు గ్రాఫ్ స్మూదర్ అండ్ స్మూదర్ అయిపోతుంది ఇలా. అండ్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా హిడెన్ ప్యాటర్న్స్ ఉంటే మనకి తెలుస్తుంది. సో కన్సిస్టెంట్లీ ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ అరౌండ్ నవంబర్ హై వెళ్తుంది, మే లో వెళ్తుంది, మళ్ళీ అరౌండ్ నవంబర్ హై వెళ్తుంది, మేలో లో వెళ్తుంది, నవంబర్ హై, మేలో, నవంబర్ హై, మేలో. సో ఒకలాంటి ప్యాటర్న్ ఉంది ఇక్కడ డేటాలో. ఓకే, మే అండ్ మిడ్ ఇయర్ సేల్స్ తగ్గిపోతుంది, ఎండ్ ఆఫ్ ది ఇయర్ పెరుగుతుంది, మిడ్ ఇయర్ తగ్గుతుంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ పెరుగుతుంది. ఇంకొంచెం స్మూత్ చేద్దాం. ఎట్లా? ఐ ఎడిట్ ద టేబుల్ క్యాల్కులేషన్ అండ్ ఇక్కడ instead of 30, I'll take 45 before and 45 after. 45 before and 45 after. అంటే టోటల్ 90 నల్స్ అవుతాయి, నో ప్రాబ్లం, బట్ స్మూతింగ్ ఎఫెక్ట్ మాత్రం చాలా క్లియర్గా వస్తుంది. చూడండి, ప్రీవియస్ గ్రాఫ్తో కంపేర్ చేస్తే ఈ గ్రాఫ్ ఇంకా స్మూత్గా ఉంది కదా. సో దిస్ ఇస్ స్మూతింగ్ ఎఫెక్ట్ విచ్ విల్ రివీల్ ద హిడెన్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. ఒక సీజనల్ ప్యాటర్న్ ఏమన్నా ఉంటే మనకి తెలుస్తుంది మన డేటా గురించి. ఈ స్పైకీ చార్ట్ చూస్తే మనకి ప్యాటర్న్స్ అర్థం కావు. మీరు స్మూదింగ్ ఎఫెక్ట్ అప్లై చేస్తే, మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తేనే ఏదైనా ప్యాటర్న్స్ ఉంటే మీకు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ స్మూదింగ్ ఎఫెక్ట్ విచ్ ఇస్ అచీవ్డ్ త్రూ మూవింగ్ క్యాల్కులేషన్, మూవింగ్ యావరేజ్ ఇన్ దిస్ కేస్. ఓకే, డిఫరెన్స్ కి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ట్రైంగ్ టు కన్సాలిడేట్ ఎవ్రీథింగ్ హియర్. సో లెట్స్ సే నేను మంత్లీ ప్రాఫిట్ చూస్తున్నాను అనుకుందాం, మంత్లీ ప్రాఫిట్ మేడ్ బై సూపర్ స్టోర్. జనవరిలో ప్రాఫిట్ 9,000, ఫెబ్కి వచ్చేటప్పటికి ప్రాఫిట్ వాజ్ 10,000. అంటే పెరిగింది కదా, ప్రాఫిట్ 9 నుంచి 10కి పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? పెరిగింది సరే, బట్ బై వాట్ పర్సెంట్? ఇప్పుడు ఫెబ్లో 10,000 అయితే మార్చ్కి వచ్చేటప్పటికి 28,000 అయిపోయింది ప్రాఫిట్. అంటే ఎంత పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది? 10 నుంచి 28% ఇస్ హౌ మచ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్? 28 నుంచి ఇక్కడ 11,000కి తగ్గింది. 28 నుంచి 11కి పడిపోతే ఎంత పర్సెంట్ తగ్గింది ప్రాఫిట్? ఎంత పర్సెంట్ ప్రాఫిట్ మనకి తగ్గింది? 11 నుంచి 22కి వెళ్తే ఎంత పర్సెంట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ జరిగింది? సో ఇదంతా ఎట్లా కంప్యూట్ చేయడం? యూ కెన్ సింప్లీ అప్లై క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ పర్సెంట్ డిఫరెన్స్. ఓకే, పర్సెంట్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు చూడండి, సో వీఆర్ నాట్ కంపేరింగ్ ఇట్ విత్ ఎనీథింగ్. జాన్ని దేంతో కంపేర్ చేయటం లేదు, అదే ఫస్ట్ డేటా పాయింట్. సో అది నల్లే, అక్కడ మనకి డిఫరెన్స్ తెలీదు. ఇక్కడికి వచ్చేటప్పటికి జాన్ టు ఫెబ్ 12.7% ఇంప్రూవ్మెంట్ వాజ్ దేర్. ఫెబ్ నుంచి యాక్చువల్ సేల్స్ కూడా చూపిస్తాను మీకు టూ టిప్లో. ఓకే, ఫెబ్లో సేల్స్ కాదు కదా, ప్రాఫిట్, సారీ, ఫెబ్లో ప్రాఫిట్ 10,000, మార్చ్లో ప్రాఫిట్ 28. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ 10,000 నుంచి 28,000 అంటే ఇట్ ఈస్ 177% ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రాఫిట్. అమేజింగ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ వాస్ 28,000, అక్కడ నుంచి ప్రాఫిట్ ఫెల్ డౌన్ టు 11,000. 28,000 నుంచి 11,000కి పడిపోయిందంటే ఎంత డిక్లైన్ చూసాం ప్రాఫిట్లో మనం, ఎంత డిక్రీజ్ అయింది? బై 59%. లుక్ ఎట్ దట్, నెగటివ్ 59, ఆల్మోస్ట్ 60% తగ్గింది ప్రాఫిట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 93% పెరిగింది, మళ్ళీ ఒక 5% తగ్గింది, మళ్ళీ ఒక 35% తగ్గింది, 57% పెరిగింది, 69% పెరిగింది. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ పర్సెంట్ డిఫరెన్స్. చార్ట్స్లో కూడా చూపిస్తుంటే ఐ హోప్ యూర్ గెటింగ్ ది ఐడియా రాదర్ దాన్ అ టేబుల్. ఇప్పుడు చార్ట్స్ వల్ల ఇంకొంచెం క్లారిటీ వచ్చిండాలనుకుంటున్నాం. సో విల్ సీ a few more quick table calculations. Okay, so let's say ఇది నా డేటా అనుకుందాం, where I'm looking at sales for different quarters present across different years, and I would like to compute
the year-over-year growth. Okay, let me take the data into a chart, into an Excel. This is the original sales. It is sales. At what level? Sales for different, across different years and different quarters. Idi mana sales data. Okay. ఇప్పుడు నాకు year-over-year growth కావాలి. year-over-year growth. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే రిక్వైర్మెంట్. year-over-year growth, quarter-over-quarter, month-over-month. ఓకే, year-over-year తీసుకుందాం. year-over-year growth కావాలంటే అగైన్ you need not worry, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ గా ఇట్ ఇస్ ప్రెసెంట్. we just need to select it. I'm going to select year-over-year growth. సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ గ్రోత్ హ్యాస్ బీన్ కంప్యూటెడ్ అండ్ డిస్ప్లేడ్. అంతే అండి. అసలు ఏ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ గురించి కూడా మీకు ఏమీ తెలియకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు జస్ట్ వెళ్ళి ఇన్వోక్ చేయాలంతే. మీరు సెలెక్ట్ చేస్తే ఇంటర్నల్ గా ట్యాబ్లో అంతా కంప్యూట్ చేసేసి మీకు ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేస్తోంది. కాకపోతే తెలుసుకుంటే ఇంటర్నల్ గా అది ఎట్లా వర్క్ అవుతుంది, లేకపోతే ఆ లాజిక్ ఏంటి. ఇప్పుడు రన్నింగ్ టోటల్ కంప్యూట్ చేయమన్నారు క్లయింట్, మీరు సింప్లీ రన్నింగ్ టోటల్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, మీరు డెలివర్ చేసేయచ్చు రిపోర్ట్ ని. కానీ రన్నింగ్ టోటల్ అంటే ఏంటో అనేది మనకు ఒక ఐడియా ఉంటే మనకు కూడా తెలుస్తుంది కదా, ఆ డేటా ఏం చెప్తోంది అన్నది తెలుస్తుంది. వీ కెన్ ఆల్సో డూ అనాలిసిస్ ఆన్ ద డేటా. జస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేయడం కాకుండా ఆ డేటాని తరువుగా మనం అనలైజ్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలంటే ఈ కాన్సెప్ట్స్ తెలియాలి. బికాస్ అప్లికేషన్ చాలా ఈజీ. మీరు వెళ్ళి అక్కడ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. నథింగ్ మోర్ దెన్ దట్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ఇట్. బట్ ఇఫ్ యూ నో హౌ ఇట్ వర్క్స్, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది, అసలు లాజిక్ ఏంటి అన్నది తెలిస్తే మనకు కూడా మన మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాం, ఏంటి ఇయర్ గ్రోత్ నెగిటివ్ ఎందుకు అయిపోయింది ఇక్కడ అంటే మనం చెప్పగలుగుతాం. మనకి డేటా తెలిస్తేనే కదా చెప్తాము. అలాగని సో year-over-year గ్రోత్ వచ్చింది, కానీ ఎట్లా కంప్యూట్ చేసింది టాబ్లో దీన్ని, వాట్ ఈస్ ద క్యాల్కులేషన్ దట్ గోస్ బిహైండ్ ద సీన్స్. ఓకే, విల్ సీ దట్. ఇక్కడ పెట్టాను. సో ఈ డేటా ఏంటి, YOY గ్రోత్. హౌ డస్ టాబ్లో కంప్యూట్ year-over-year గ్రోత్? టాబ్లోయే కాదు, అసలు జనరలీ year-over-year గ్రోత్ అంటే ఏ సిస్టమ్ అయినా సరే ఎలా కంప్యూట్ చేస్తుంది, అసలు ఏంటి. year-over-year growth is percent difference అంతే, కంప్యూటెడ్ అక్రాస్ ఇయర్స్. ఇప్పుడు Q1 of 2014 లో సేల్స్ ఇస్ 74,000 సంథింగ్. Q1 of the next year, Q1 కానీ సబ్సిక్వెంట్ ఇయర్ లో చూసినప్పుడు సేల్స్ 68,000. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేల్స్ రెడ్యూస్ అయింది కదా. year-over-year గ్రోత్ అనేది గ్రో అయిందా, లేదు, డౌన్ వెళ్ళింది. అంటే నెగటివ్ గ్రోత్, నెగటివ్ డైరెక్షన్ లో గ్రో అయింది. అది యాజ్ వెల్ చేయలేదు, కొంచెం తగ్గిపోయింది, నెగటివ్ అయిపోయింది. సో హౌ ఇస్ ఇట్ కంప్యూటెడ్? బై 7.52% the sales has decreased. How is that 7.2 computed? Generally YOY growth ki formula ఏంటంటే it is computed as the current year data minus the prior year data divided by the prior year. Okay na, idantha malli multiply with 100, then you will get as percentage that remains. So current year minus the previous year divided by the previous year. Parenthesis చూడండి, ఫస్ట్ ఈ డిఫరెన్స్ తీస్తాం, ఇక్కడ ఉంది parenthesis, ఇది కంప్యూట్ చేస్తాం. ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న డేటా సాల్వ్ అవుతుంది. ఫస్ట్ బాడ్మాస్. ఓకే, బాడ్మాస్ ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూస్ కంప్యూట్ చేస్తాం. తర్వాత ఈ ఆర్డర్ అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెంట్స్, బేసికలీ సంథింగ్ రేస్ టు ద పవర్ ఆఫ్ సంథింగ్. తర్వాత డివిజన్ ఆపరేటర్ కి ప్రెసిడెన్స్, తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేటర్ కి ప్రెసిడెన్స్, తర్వాత అడిషన్ ఆపరేటర్, లాస్ట్ లో సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ బి బ్రాకెట్స్ లో ఉన్న డేటా ఫస్ట్ సాల్వ్ అవుతుంది. సో బ్రాకెట్స్ లో కరెంట్ ఇయర్ మైనస్ ప్రయర్ ఇయర్ తీసుకున్నాను. ఆ వచ్చిన వాల్యూ ఇస్ డివైడెడ్ బై ద ప్రయర్ ఇయర్. ఎలా అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాం,
కరెంట్ ఇయర్ 2015 అనుకుంటే మైనస్ ద ప్రయర్ ఇయర్ 2014 ఆ సేల్స్ డివైడెడ్ బై ద ప్రయర్ ఇయర్ అంటే 2014 సేల్స్ మల్టిప్లైడ్ విత్ 100. సో వీ కెన్ సీ దర్ ఇస్ అ నెగటివ్ 7.516, negative 7.52% గ్రోత్ సీన్. అది ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్. ఇప్పుడు 2015 కన్సిడర్ చేస్తే 68,000, 2016కి వచ్చేటప్పటికి 93,000. సో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి క్వార్టర్లీ గ్రోత్ ఎంత, ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి గ్రోత్ ఎంత, ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 68 నుంచి 93 అయిందంటే క్లియర్లీ మంచి గ్రోతే ఉంది. ఎంతంట 35% ఇంప్రూవ్ అయింది. ఎట్లా వచ్చింది ఆ వాల్యూ 35% ఇంప్రూవ్మెంట్? హౌ ఇస్ ఇట్ కంప్యూటెడ్? ద కరెంట్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్ మైనస్ ద ఇయర్ ప్రయర్ టు దట్ ప్రయర్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ కదా, డివైడెడ్ బై ద ప్రయర్ ఇయర్ మల్టిప్లైడ్ బై 100. సో ఏమొచ్చింది మనకి 35.416, 35.42% growth was seen. Okay, so that is year over year growth. I hope you all understood. మిగతా వాటికి కూడా ట్రై చేసి చూడండి, ఏమైనా డౌట్ ఉంటే you'll get to know. Next, let's say I'll clear this table calculation. నాకు ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ వద్దు, నాకు ఇప్పుడు YTD total కావాలి. Okay, client has given me a requirement to compute YTD total, year to date total. ఇది మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ YTD total అనేది డిస్కస్ చేసాం. సో అది కూడా ఆటోమేటిక్ గా టాబ్లో కంప్యూట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కంప్యూట్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ డేటా. ఇది YTD total అండి. YTD total అంటే ఏంటి? ఇయర్ టు డేట్ టోటల్ అంటే ఇట్ వర్క్స్ విత్ ద డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ ఇయర్ కదా. ఇట్ వర్క్స్ విత్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ ఇయర్. సెపరేట్ గా ఈచ్ ఇయర్ లో ఉన్న డేటాకి క్యూములేటివ్ టోటల్ తీసుకోవడం. ఇట్ విల్ నాట్ గో టేబుల్ అక్రాస్. బై డిఫాల్ట్ అన్ని టేబుల్ అక్రాస్ వెళ్ళినా ఇది వెళ్ళదు. ఎందుకు? ఇది YTD అంటే డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ ఇయర్ ఇస్ కన్సిడర్డ్. కాబట్టి ఒక్కొక్క ఇయర్ లో ఉన్న డేటాని క్యూములేట్ చేసింది. ఇప్పుడు Q1 ప్రతి ఇయర్ లో Q1 అలాగే ఉంటుంది. Q2కి వచ్చేటప్పుడు ఏమైంది? ఈ రెండు Q1 అండ్ Q2 కలెక్టివ్ గా క్యూములేటివ్ గా ఇచ్చిన సేల్స్ 160,000. అండ్ ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 మూడు కలెక్టివ్ గా దిస్ ఇస్ ద సేల్స్. అండ్ ఈ లాస్ట్ వాల్యూ ఎలా వచ్చిందంటే Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ Q4. ఈ నాలుగు కలెక్టివ్ గా తీసుకుంటే ఇది మన Q4 సేల్స్. ఓకే, మళ్ళీ కొత్త ఇయర్ కి మూవ్ అయ్యాం. 2015 అనే ఒక కొత్త ఇయర్ కి మూవ్ అయ్యాం. అప్పుడు ఏమవుతుంది? YTD కంటిన్యూ అవుతుందా? అలాగే లేదు. కొత్త ఇయర్ లో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్వార్టర్ లో ఉన్న డేటా యాజ్ ఈజ్ గా వచ్చేసింది. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ దీస్ 2, ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ దీస్ 3. అండ్ హౌ డిడ్ దిస్ కమ్? సమ్మేషన్ ఆఫ్ దీస్ 4. ఓకే, అందుకే ఇక్కడ మనకి Q1 అండ్ ఇక్కడ మనకి Q1 మనకి సేమ్ వాల్యూస్ కనిపిస్తాయి. బికాస్ ఇట్ ఈస్ YTD నా, ఇట్ రీస్టార్ట్స్ ఎవ్రీ ఇయర్. సో దిస్ ఇస్ YTD టోటల్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఐ డోంట్ వాంట్ YTD టోటల్. ఐ వుడ్ లైక్ టు గెట్ ద YTD గ్రోత్ ఆన్ దిస్ డేటా. ఇయర్ టు డేట్ గ్రోత్ కావాలనుకుందాం, టోటల్ కాదు గ్రోత్ కావాలి. సో సింప్లీ అక్కడికి వెళ్ళిపోతాను క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ కి అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ YTD గ్రోత్ ఆప్షన్. సో YTD గ్రోత్ సెలెక్ట్ చేసినప్పుడు గ్రోత్ ఇస్ కంప్యూటెడ్ అండ్ డిస్ప్లేడ్. ఫార్ములా ఇస్ ద సేమ్. YOY గ్రోత్ కి ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో, కరెంట్ వాల్యూ మైనస్ ద ప్రయర్ వాల్యూ డివైడెడ్ బై ద ప్రయర్ వాల్యూ, సేమ్ ఫార్ములా ఇస్ అప్లైడ్ ఈవెన్ టు YTD గ్రోత్. ఫార్ములా వైజ్ అది సేమ్. YTD గ్రోత్ కూడా యాజ్ ఈ సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. కాకపోతే మీరు YTD గ్రోత్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్ గా టాబ్లో ఫస్ట్ YTD టోటల్ కంప్యూట్ చేసి ఆ డేటా మీద గ్రోత్ ఫార్ములా అప్లై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ రో సేమ్ కదా, అందుకనే మనకి ఇది కూడా సేమ్. ఎందుకంటే అల్టిమేట్లీ ఫార్ములా ఇస్ ద సేమ్ ఫర్ గ్రోత్.
కాకపోతే నెక్స్ట్ క్వార్టర్కి వచ్చినప్పుడు మీకు పర్సంటేజెస్ వేరీ అవుతున్నాయి. ఎందుకు? సేమ్ ఫార్ములా అయితే పర్సంటేజెస్ ఎందుకు వేరీ అయ్యాయి? ఎందుకంటే YOY గ్రోత్ వర్క్స్ ఆన్ ది యాక్చువల్ సేల్స్ మేడ్ ఇన్ దట్ క్వార్టర్. ఒక్కొక్క క్వార్టర్లో జరిగిన ఇండివిజువల్ సేల్స్, ఓకే, ఆ క్వార్టర్లో ఉన్న సేల్స్ మాత్రమే తీసుకుని YOY గ్రోత్ కంప్యూట్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. YTD గ్రోత్ అన్నప్పటికీ YTD టోటల్ మీద గ్రోత్ ఫార్ములా అప్లై అవుతుంది. ఐ హోప్ యూర్ గెటింగ్ మై పాయింట్. గ్రోత్ ఫార్ములా ఇస్ ద సేమ్. రెండు కేసెస్లో ఇదే ఫార్ములా. కాకపోతే YOY గ్రోత్ వర్క్స్ విత్ ది యాక్చువల్ డేటా, YTD గ్రోత్ వర్క్స్ విత్ ద YTD టోటల్. సో ఇక్కడ ఈ టూ స్పెసిఫిక్ పాయింట్స్ చూడండి. Q2 2014 అండ్ Q2 of 2015 చెక్ చేస్తే 86,000 నుంచి 89,000 సేల్స్. అంటే దేర్ వాజ్ అన్ ఇంప్రూవ్మెంట్. ఎంత? 2.99% ఇంప్రూవ్మెంట్ వాజ్ సీన్, గ్రోత్ వాజ్ సీన్. అదే టైం పీరియడ్లో ఉన్న క్యూములేటివ్ టోటల్స్ చూడండి, YTD టోటల్స్, ఈ రెండు. ఇక్కడ ఇది ఈ రెండిటి కలెక్టివ్ టోటల్ 169,887, ఈ రెండిటి కలెక్టెడ్ టోటల్ ఇంత, ఓకే, కలెక్టివ్గా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఏంటి? నెగిటివే కదా. 160K నుంచి 157Kకి పడిపోయింది అంటే నెగిటివే. ఫార్ములా ఇస్ ద సేమ్. ఎలా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద కరెంట్ ఇయర్. ఇది కరెంట్ ఇయర్ అనుకుంటే మైనస్ ద ప్రయర్ ఇయర్, అది డివైడెడ్ బై ద ప్రయర్ ఇయర్. దిస్ హోల్ థింగ్ మల్టిప్లైడ్ బై 100. So negative 1.87% growth was seen. Okay, that is what it indicates. So I hope all of these are clear. Inko quick table calculation chuddam ippudu. Here I am looking at sales across different years. CAGR, compound annual growth rate. This is one more way in which we look at the businesses and we evaluate or analyze the business performance. CAGR, compound annual growth rate లేదా compound growth rate అని కూడా అనొచ్చు. సో చూద్దాం ఇది ఎలా జరుగుతుందో. లెట్స్ కాపీ. ఇది మన ఒరిజినల్ సేల్స్ వాల్యూ అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు మనం దీని మీద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కంప్యూట్ చేయాలంటే కూడా మీరు సింప్లీ ఇన్బిల్ట్గా ఉన్న CGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్ములా యూస్ చేయొచ్చు. క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ అప్లై చేయడమే, అంత సింపుల్. సో నేను వెళ్ళి ఇది అప్లై చేయగానే టాబ్లో విల్ కంప్యూట్ ది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అండ్ డిస్ప్లే ఇట్ టు మీ. జాబ్ డన్. కానీ ఎలా? మళ్ళీ తెలుసుకుంటే మనకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు అదర్ పీపుల్. సో ఇది ఎలా కంప్యూట్ అయిందన్నది చూద్దాం. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కి ఫార్ములా ఏంటంటే ఎండింగ్ వాల్యూ డివైడెడ్ బై ద బిగినింగ్ వాల్యూ. Ending value divided by the beginning value raised to the power of 1 by T. T is the time period in the number of years. This whole thing minus 1. Ending value divided by the beginning value raised to the power of 1 by number of years. T ante time period, number of years rastan. Number of years, the whole thing minus 1. ఓకే, ఇది ఫార్ములా. లేకపోతే మీకు ఇక్కడ ఇంటర్నెట్లో చూపిస్తాను. సో ఇట్ ఈస్ ది ఫైనల్ ఆర్ ది ఎండింగ్ వాల్యూ divided by the beginning value raised to the power of 1 by number of years minus 1. Okay. So let's see, how did Tableau compute? ఇప్పుడు 2014 is the year of establishment. There is nothing to compare it against కదా. దాన్ని మనం మళ్ళీ ఎక్కడ దేనితోనూ కంపేర్ చేసే పని లేదు. సో ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ వాల్యూ. ఇది 2015 is the value. ఓకే, ఎండింగ్ వాల్యూ. అయితే డివైడెడ్ బై ద బిగినింగ్ వాల్యూ 2014. దిస్ షుడ్ బి రేస్డ్ టు ద పవర్ ఆఫ్ 1 by నంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే
ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ 2014లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ గడిచాయి? ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ గాన్ బై? ఎన్ని ఇయర్స్ గడిచాయి ఆర్ హ్యావ్ గాన్ బై? 2015 ఒక్కటే కదా, 1 year. ఆర్ ఇది సింపుల్గా అంత కాంప్లికేటెడ్ వద్దంటే జస్ట్ 1 by నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎట్లా కంప్యూట్ చేయాలి అంటే 2015 minus 2014 1. సో రేస్ టు ద పవర్ ఆఫ్ 1 by 1. 1 by 1 అంటే 1 అండ్ దిస్ హోల్ థింగ్ -1. దాన్ని యూ మల్టిప్లై విత్ 100 టు గెట్ ఇట్ యాజ్ అ పర్సంటేజ్. 2.83% ఆఫ్ నెగటివ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. యాన్యువల్ గ్రోత్ రేట్ బై నెగటివ్ 2.83%. సో ఇక్కడ ఏమవుతుంది మరి చూద్దాం. ఇట్ ఈస్ ద సేమ్. ఎండింగ్ వాల్యూ 2016 అనుకుందాం. అప్పుడు ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ద బిగినింగ్ వాల్యూ. అది ఇక్కడ క్యాచ్. నాట్ డివైడెడ్ బై ద ప్రయర్ వాల్యూ. దాని ముందు వాల్యూతో కాదు, బిగినింగ్ వాల్యూ. అంటే సిన్స్ ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ దాంతో కంపేర్ చేస్తే బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అన్న ఒక ఐడియా. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎంత గ్రో అయిందని కాదు, ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఈ ఇయర్ కి ఎంత గ్రోత్ అన్నది చూస్తున్నాం మనం ఇన్ అ వే. ఓకే, అఫ్ కోర్స్ దేర్ ఇస్ మోర్ టు ఇట్, బట్ బేసిక్ గా అది కాన్సెప్ట్. దిస్ రేస్ టు ద పవర్ ఆఫ్ 1 by నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏం తీసుకోవాలి మనం? థింక్ ఓవర్. వాట్ షుడ్ బి ద నంబర్ ఆఫ్ ఇయర్స్ హియర్? ఆఫ్టర్ ద బిజినెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ గాన్ బై? ఎన్ని ఇయర్స్ గడిచాయి? 2015 and 2016. అంటే 2 సంవత్సరాలు గడిచాయి. సో లేకపోతే సింపుల్ గా నేను చెప్పినట్టు 2016 minus 2014 చేయండి. 2 కదా. సో రేస్ టు ద పవర్ ఆఫ్ 1 by 2. 1 by 2 అంటే ఎంత? హాఫ్. హాఫ్ అంటే 0.5 అని రాసుకోవచ్చు. దిస్ -1 and multiplied by 100. మనం పర్సంటేజ్ చూపించాలి కాబట్టి మల్టిప్లైడ్ బై 100. సో 12.16% గ్రోత్. ఇక లాస్ట్ కూడా చేసిద్దాం. ఎండింగ్ వాల్యూ ఇది డివైడెడ్ బై ద బిగినింగ్ వాల్యూ. దిస్ రేస్ టు ద పవర్ ఆఫ్ 1 by 3. ఇప్పుడు 2017 minus 14 3. 1 by 3 అంటే 0.3334 తీసుకుందాం. హోల్ థింగ్ -1 multiplied by 100. So 14.83% growth was seen. ఓకే, సో మనం CAGR కూడా కవర్ చేసాము. ఇప్పుడు మనకున్న క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్ లో we have seen running total, difference, percent of total, moving average, year over year growth, year to date growth, YTD total, compound growth rate. ఇప్పుడు ర్యాంక్ చూద్దాం. ఓకే, ర్యాంక్ అనేది ఒక మెంబర్ పర్ఫార్మెన్స్ బట్టించి దానికి ర్యాంక్ ఇస్తాం అనమాట. ఒక ఫీల్డ్ తీసుకున్నాం అనుకో, దాని పర్ఫార్మెన్స్ బట్టించి ర్యాంక్ ఇవ్వడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్ కేటగిరీ ఉంది. ఓకే, అండ్ సమ్ ప్రాఫిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ సబ్ కేటగిరీస్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ నేను వీటికి ర్యాంక్ ఇవ్వాలంటే ఎలా? బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ ర్యాంక్ ఇవ్వాలంటే కాపీయర్స్ విత్ ద హైయెస్ట్ ప్రాఫిట్ షుడ్ బి గివెన్ అ ర్యాంక్ ఆఫ్ 1. కాపీయర్స్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఐ థింక్ ఫోన్స్, ర్యాంక్ 2 ఉండాలి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ యాక్సెసరీస్, ర్యాంక్ 3 ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఎలా? వీ కెన్ యూస్ ద క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ టు గెట్ ద ర్యాంక్. ర్యాంక్ ఫంక్షన్ యూస్ చేసి కూడా చేయొచ్చు, అది వేరే కాన్సెప్ట్. బట్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ యూస్ చేసేస్తే ఇప్పుడు ర్యాంక్ ఇచ్చేస్తుంది. అక్కడ చూడండి ర్యాంక్స్ ఎలా వచ్చాయో బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్. సో 1 దేనికి వెళ్ళింది? కాపీయర్స్కి. నంబర్ 2 ఇక్కడ ఫోన్స్కి. నంబర్ 3 ఇక్కడ యాక్సెసరీస్కి. నంబర్ 4 ఇక్కడ పేపర్కి. సో బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ ర్యాంక్ హ్యాస్ బీన్ కంప్యూటెడ్. అది ర్యాంక్. Based on some value, when you compute, it is called rank. Okay, so this is about quick table calculations. And మీకు నేను ఒక టిప్ ఇస్తాను అన్నాను కదా, అది ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది ఇమీడియట్ గా మీకు రైట్ అవే అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. స్పెషలీ క్యాల్కులేషన్స్ రాసేటప్పుడు మనకి డైరెక్షన్ ఆర్ అడ్రసింగ్ అన్న కాన్సెప్ట్ లో కన్ఫ్యూషన్ ఉందనుకోండి. మనకి అసలు ఎంత డేటా మీద వర్క్ అవుతుంది, టేబుల్ అక్రాస్ అంటే ఏంటి, టేబుల్ డౌన్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, పేన్ అంటే ఏంటి, ఇలాంటి డౌట్స్ ఉంటే మీకు
ఈ ఎగ్జాంపుల్ని అప్పుడప్పుడు ట్రై చేయండి, అప్పుడప్పుడు రీవిజిట్ చేస్తూ ఉండండి ఈ పర్టిక్యులర్ టిప్ని. మీకు ఈవెన్చువలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది డైరెక్షన్ అంటే ఏంటి, అడ్రస్సింగ్ అంటే ఏంటి, ఏ డైరెక్షన్లో కంప్యూట్ చేస్తే మనకి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, ఎంత డేటా మీద టాబ్లో వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డేటా టాబ్లో ఇస్ పికింగ్ అప్ అండ్ అప్లయింగ్ ద ఫార్ములా ఆన్, ఆ క్లారిటీ వస్తుంది మీకు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ ఇండెక్స్. ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఇండెక్స్ అనేది ఇట్ విల్ టెల్ యూ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ అ మెంబర్. ఒక పార్టీషన్ తీసుకుంటే అందులో ఆ మెంబర్ యొక్క పొజిషన్ చెప్తుంది ఇండెక్స్. ప్లేస్మెంట్, పొజిషనింగ్. ఓకే, ఇది ఫార్ములా విచ్ ఐ విల్ టేక్ ఇన్ టు ద టెక్స్ట్ షెల్ఫ్. సో ఎట్లా అప్లై అయింది చూడండి. కంప్యూట్ యూజింగ్ టేబుల్ అక్రాస్ కదా, చూడండి. ఈ డేటా మీద ఇండెక్స్ అప్లై అయింది. ఇంత డేటా మీద ఇండెక్స్ అప్లై అయ్యి 1 2 3 4 అప్ టు 16. అండ్ నెక్స్ట్ రోకి వచ్చినప్పుడు కంటిన్యూ అయిందా, లేదు, అక్కడికి బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే క్యాల్కులేషన్స్ అన్ని బై డిఫాల్ట్ టేబుల్ అక్రాస్ కదా. సో టేబుల్ అక్రాస్ అయినప్పుడు దే వర్క్ విత్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ రో సెపరేట్లీ. ఇండివిజువల్ గా ఒక్కొక్క రో డేటా మీదే ఆ ఫార్ములా అప్లై అవుతుంది. నెక్స్ట్ రోకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ డేటాని ఫ్రెష్ గా తీసుకుని దాని మీద క్యాల్కులేషన్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ రోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ డేటాని తీసుకుని దాని మీద క్యాల్కులేషన్. ఇది టేబుల్ అక్రాస్. దిస్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డేటా on which your formula will work, table calculation will work if compute using is set up as table across. ఇక్కడ మనం దీన్ని టేబుల్ డౌన్ చేద్దాం. లుక్ ఎట్ దట్. టేబుల్ డౌన్ అంటే ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ విత్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ కాలమ్. ఇంత డేటా, ఈ డేటాని తీసుకుని టాబ్లో విల్ వర్క్ విత్ ఇట్ బై అప్లయింగ్ ద ఫార్ములా ఆన్ ఇట్. తర్వాత ఈ డేటాని సెపరేట్ గా తీసుకుని దీని మీద ఫార్ములా అప్లై అవుతుంది. మళ్ళీ ఈ డేటా సెపరేట్ గా తీసుకుని దీని మీద ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, అదర్ ఆప్షన్స్ వీ హ్యావ్ ఇస్ టేబుల్ అక్రాస్ దెన్ డౌన్. బ్రేక్ అవ్వదు ఫార్ములా, అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ గోయింగ్ అక్రాస్ ఇట్ కమ్స్ డౌన్, గోస్ అక్రాస్ అండ్ కమ్స్ డౌన్. అలా ఇంకొక ఆప్షన్ ఏంటంటే డౌన్ దెన్ అక్రాస్, goes table down then moves across, table down then moves across, ala till the end. Next, pane across. Pane across ante just individual pane inte across అయిపోయింది. Next 2015 is a new pane, so మళ్ళీ 1 2 3 4. 2016 is a new pane, మళ్ళీ 1 2 3 4. అంత డేటా మటుకు తీసుకుని వర్క్ అవుతుంది అన్నమాట. Then we have pane down. ఇది ఏంటిదంతా సిల్లీగా ఉంది అనిపించచ్చు మీకు, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే క్యాల్కులేషన్స్ గురించి మీరు అసలు వరీ అవ్వాల్సిన పనే ఉండదు. ఎక్కువ మంది అడ్రస్సింగ్ అనేది తెలియక స్టక్ అయ్యి స్ట్రగుల్ అవుతుంటారు. పెయిన్ అక్రాస్ దెన్ డౌన్, పెయిన్ డౌన్ దెన్ అక్రాస్. ఒక్కోసారి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా హెల్ప్ అవ్వదు, అప్పుడు యూ హ్యావ్ టు గో ఎట్ స్పెసిఫిక్ డైమెన్షన్స్ లెవెల్. ఎనీవే, నేను ఈ టేబుల్ ఫార్మ్ క్యాల్కులేషన్ ఎడిట్ చేసి చూపిస్తాను. సో టేబుల్ అక్రాస్ అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డేటా. అలా టేబుల్ డౌన్ అంటే ఇలా, అక్రాస్ దెన్ డౌన్, డౌన్ దెన్ అక్రాస్. పెయిన్ అక్రాస్ అంటే ఇట్స్ వర్కింగ్ విత్ దోస్ పార్టీషన్స్. అదొక పార్టీషన్. ఇప్పుడు అంత మటుకు డేటా మీద మాత్రమే ఫార్ములా వర్క్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పార్టీషన్కి వస్తే ఇది మళ్ళీ కొత్త పార్టీషన్, ఇంత డేటా మీద ఫార్ములా వర్క్ అవుతుంది. ఓకే, ఇండివిజువల్ గా ఇంత ఇంత ఇంత. సో పెయిన్ డౌన్, పెయిన్ అక్రాస్ దెన్ డౌన్. సో ఈ బ్లాక్ ఆఫ్ డేటా మీద మీ ఫార్ములా అప్లై అవుతుంది, మళ్ళీ ఈ బ్లాక్ మీద సెపరేట్ గా, ఈ బ్లాక్ మీద సెపరేట్ గా, అలా పెయిన్ డౌన్ దెన్ అక్రాస్. ఒక్కోసారి ఇదంతా హెల్ప్ చేయటం లేదనుకోండి, మీరు స్పెసిఫిక్ డైమెన్షన్స్ కూడా చెక్ చేయొచ్చు. సో ఓన్లీ కేటగిరీ తీసుకుంటా. సో నా పార్టీషన్ ఇలా అవుతుంది. ఇక్కడ నుంచి ఒక డేటా పాయింట్, ఇక్కడ నుంచి ఒక డేటా పాయింట్, ఇక్కడ నుంచి ఒక వాల్యూ తీసుకుని ఆ 3 వాల్యూస్ మీద మీ ఫార్ములా అప్లై అవుతుంది. ఓకే, సో లెట్స్ సే ఓన్లీ ఇయర్ వెళ్ళాను అనుకోండి. అప్పుడు చూడండి, ఇక్కడ ఒక డేటా పాయింట్, తర్వాత ఇక్కడ నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి, ఈ 4 వాల్యూస్ ని తీసుకుని దాని మీద ఫార్ములా అప్లై చేయబడుతుంది. ఇంత వియర్డ్ గా ఎందుకు అవసరం, రైట్? ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ దట్ థాట్. అసలు ఇంత వియర్డ్ గా ఎందుకు మనకి పార్టీషన్స్ కావాలి, అంత ర్యాండమ్ గా మనం ఎందుకు డేటాని పిక్ చేసుకుంటాము, ఎందుకు ఏమైనా ఫార్ములా అక్కడ అప్లై చేయాలి? ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో బేసిక్లీ ఇది
ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అగైన్ రైట్ అవే మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఈ ఎగ్జాంపుల్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇది ఒక టిప్ లాగా మీరు ఒక షీట్ క్రియేట్ చేసుకుని సేవ్ చేసేసుకొని వీలైతే రోజు చేయండి. మీకు ఒక క్లారిటీ మాత్రం గ్యారంటీగా వస్తుంది. సో ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చూపించి మీకు వైండప్ చేస్తాను. సో లెట్స్ సే ఇది మన చార్ట్ అనుకుందాం. మనం సేల్స్ చూస్తున్నాము అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ అండ్ డిఫరెంట్ క్వార్టర్స్. ఓకే, ఇట్లా పెడదాం. ఇప్పుడు నేను ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ చూడాలి, ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్. సో సింప్లీ ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ అప్లై చేస్తాను అండ్ డన్, వచ్చేసింది. ఇప్పుడు నాకు క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్ కావాలి. ఓకే, ద క్లయింట్ సేస్ ఇయర్ ఓవర్ ఇయర్ కాదమ్మా, క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్ చూపించండి. సో సింప్లీ డ్రిల్ డౌన్. మన చార్ట్ క్వార్టర్ లెవెల్లో ఉన్నప్పుడు గ్రోత్ కూడా క్వార్టర్ లెవెల్లోనే కంప్యూట్ అవుతుంది. చార్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు గ్రోత్ కూడా ఇయర్ లెవెల్లోనే కంప్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా కంప్యూట్ అయింది ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్, క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్? ఇది చూద్దాం, సేల్స్ పెట్టేద్దాం. సో ఇక్కడ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఇస్ దిస్ క్వార్టర్ మైనస్ ద ప్రయర్ క్వార్టర్. Okay, growth is 3%. This minus the prior, growth is 17%. This minus the prior, growth is 5%. This minus the prior. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఏమో 101%. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ మారుస్తాను నేను. ఓకే, నేను ఈ డైరెక్షన్ని కంప్యూట్ యూజింగ్ టేబుల్ అక్రాస్ వెళ్దాం. టేబుల్ అక్రాస్. సో టేబుల్ అక్రాస్ వెళ్ళినప్పుడు గ్రోత్ ఎలా కంప్యూట్ అయింది అంటే, so this minus the prior, growth is 27%. Idi minus prior, growth is 97. Idi minus quarter 4 to quarter 3. Okay, idi minus idi. Ante quarter 3 నుంచి quarter 4 కి growth 34%. క్యాల్కులేషన్ అక్కడ స్టాప్ అవ్వటం లేదు, అక్కడ ఆగటం లేదు, అది కంటిన్యూ అయిపోతుంది. సో 2015 quarter 1 and minus 2014 quarter 4. ఇక్కడ నుంచి ఇక్కడికి there has been a negative growth. You can see a decrease, right? Negative growth 69% తగ్గింది గ్రోత్. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేస్తే 46% పెరిగింది, ఈ రెండు కంపేర్ చేస్తే 160% పెరిగింది, ఈ రెండు కంపేర్ చేస్తే quarter 3 and quarter 4 ఇంత గ్రోత్. సో Q3 to Q4 the growth is 73%. అక్కడికి ఆగటం లేదు, అది కంటిన్యూ అయిపోతుంది. Q1 of 2016 and Q4 of 2015 కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి there's a negative growth of 76. I hope you're getting it. సో ఇది టేబుల్ అక్రాస్ కదా, బై డిఫాల్ట్ టేబుల్ అక్రాస్ కాబట్టి అలా వెళ్ళిపోతుంది. అలా వద్దు మనకి. క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్ కంప్యూట్ చేసినప్పుడు వాట్ ఇఫ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డేటా ఫ్రమ్ ఈచ్ ఇయర్. ఓకే, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డేటా కమింగ్ ఫ్రమ్ ఈచ్ ఇయర్. అంటే 2014ని 2015 Q1తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. 2014 మటుకే తీసుకోండి, అక్కడ మాత్రమే క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్. 2015 డేటా సెపరేట్ గా తీసుకుని దాని మీదే క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్. 2016 డేటా సెపరేట్ గా తీసుకుని అంతవరకే క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఎంత అవసరం లేదు. ఈ Q4 నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ Q1 కి గ్రోత్ అవసరం లేదు మనకి. సో వాట్ ఈస్ ద వన్ చేంజ్ that we need to make to achieve this, right? దానికి ఏం చేస్తామంటే మనం కంప్యూట్ యూజింగ్ టేబుల్ అక్రాస్ అంటే కంప్లీట్ రోలో ఉన్న డేటా తీసుకుంటుంది కదా, మనకు అలా వద్దు. సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఇలా టేబుల్ అక్రాస్ వెళ్ళిపోయింది కంప్లీట్ డేటా. మనకు అలా వద్దు, ఒక్కొక్క ఇయర్ డేటా మీదే ఫోకస్ చేయాలి. అంటే పేన్ అక్రాస్ గా మార్చచ్చు. పేన్ అక్రాస్ గా మారితే అంత మటుకే డేటా తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడికి వద్దాం. దీన్ని నేను పేన్ అక్రాస్ గా మారుస్తాను. ఇప్పుడు చూడండి, Q1 to Q3 గ్రోత్, Q2 to Q3 గ్రోత్, Q3 to Q4 గ్రోత్. వండర్ఫుల్ టిల్ హియర్. తర్వాత Q4 to Q1 గ్రోత్ ఏం చూపించడం లేదు మనకి, బికాస్ మనం పేన్ అక్రాస్ తీసుకున్నాం. సో ఇది మళ్ళీ ఒక న్యూ సెట్ ఆఫ్ వాల్యూస్, ఫ్రెష్ డేటా. ఆ ముందు ఆ తర్వాత డేటా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, పేన్ వరకే. సో Q1 ని there is nothing to compare it with now.
దేంతో కంపేర్ చేసేందుకు లేదు. మనం కేవలం 2015 డేటా మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం కదా. సో దిస్ విల్ రిమైన్ బ్లాంక్. ఇక్కడ నుంచి ఇక్కడికి 46% గ్రోత్, ఇక్కడ నుంచి ఇక్కడికి 160% గ్రోత్, ఇక్కడ నుంచి ఇక్కడికి 73% గ్రోత్. వండర్ఫుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకోవటం లేదు బికాస్ ఇట్ ఈస్ పెయిన్ అక్రాస్. అలా కంటిన్యూ అవ్వదు, స్టాప్ అయిపోతుంది. కొత్త పెయిన్, మళ్ళీ కొత్త క్యాల్కులేషన్. ఓకే, Q1 there's nothing to compare it with, so blank. Q1 to Q2 47%, so on and so forth. ఓకే, సో పెయిన్ అక్రాస్ ఇలాంటి కండిషన్స్ లో అప్లై చేయొచ్చు. ఇప్పుడు రిక్వైర్మెంట్ మారుద్దాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కరెస్పాండింగ్ క్వార్టర్స్ ని కంపేర్ చేయాలి. ప్రతి ఇయర్ లో ఉన్న సేమ్ క్వార్టర్స్ ని కంపేర్ చేయాలి. అంటే ఈ Q1 తో పోలిస్తే ఆ సబ్సిక్వెంట్ ఇయర్ సేమ్ పొజిషన్ లో ఉన్న Q1 ఎంత గ్రోత్, అండ్ ఈ Q1 నుంచి ఈ Q1 కి ఎంత గ్రోత్, ఈ Q1 నుంచి నెక్స్ట్ Q1 కి ఎంత గ్రోత్, ఇది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా? కరెస్పాండింగ్ క్వార్టర్స్. సో ఇది Q2 లో వచ్చిన సేల్స్ అయితే సేమ్ Q2 ఇన్ ద నెక్స్ట్ ఇయర్, కరెస్పాండింగ్ క్వార్టర్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్, వాట్ ఈస్ ద గ్రోత్? ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఎంత? సో Q2 to Q2, Q3 to Q3, and then Q3 to the next Q3, and the Q3 to the next Q3. So ఇలా ఎట్లా చేయడం? How can I get corresponding quarters difference or percent or year over year growth or quarter to quarter growth? Quarter over quarter growth ఎలా తెచ్చుకోవడం? ఇంత వియర్డ్ గా ఇక్కడ Q1 నుంచి ఈ Q1 కి గ్రోత్ ఎంత, ఈ Q1 నుంచి ఈ Q1 కి గ్రోత్ ఎంత? ఓకే, ఓకే, ఈ Q3 నుంచి ఈ Q3 కి గ్రోత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ ఎంత, ఈ Q4 నుంచి ఈ Q4 కి ఎంత గ్రోత్, అటు నుంచి ఇటు ఎంత, ఇటు నుంచి ఇటు ఎంత. సో ఇలాంటి ఒక ఆన్సర్ రావాలి అంటే, బికాజ్ ఇవన్నీ రియల్ టైం రిక్వైర్మెంట్స్ అండి. నేను మీకు చెప్తున్నది అంతా రియల్ టైం రిక్వైర్మెంట్సే. రియల్ టైంలో ఇట్లాంటి సినారియోస్ వస్తాయి. అప్పుడు ఎలా ట్రై చేయండి. కంప్యూట్ యూజింగ్ ఆప్షన్ ని ఎలా మారిస్తే మనకి ఆ పార్టీషన్ వస్తుంది, అలా ఆ డేటా పాయింట్స్ పిక్ అవుతాయి, ఆ పొజిషన్ లో ఉన్న డేటా పాయింట్స్ ఒక సెట్ గా వస్తాయి. ఒక పొజిషన్ బట్టిచ్చి ఆ పార్టీషన్ ఎట్లా చేయడం మీరు ట్రై చేయండి. ఓకే, పాజ్ ద వీడియో హియర్ అండ్ ట్రై ఇట్ అవుట్. ట్రై డిఫరెంట్ ఎడిట్ టేబుల్ క్యాల్కులేషన్స్. టేబుల్ అక్రాస్ అయితే మనకు అది వచ్చిందా, టేబుల్ డౌన్ అయితే వచ్చిందా, అలాంటి పార్టీషన్ అక్రాస్ దెన్ డౌన్ అయితే వచ్చిందా, లేదు. డౌన్ దెన్ అక్రాస్ అయితే లేదు. పెయిన్ అక్రాస్ కాదు, పెయిన్ డౌన్ కాదు, అక్రాస్ దెన్ డౌన్ కాదు, డౌన్ దెన్ అక్రాస్ కాదు. ఇవేమీ హెల్ప్ చేయటం లేదు. ఓకే, ఇక్కడ పాజ్ చేసి ట్రై చేయండి ఎట్లా పార్టీషన్ వచ్చేది మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్ డైమెన్షన్స్ వరకు వెళ్ళిపోయి బై ఇయర్ చేయాలి. నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పాను, మీరైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. బై ఇయర్ వెళ్తే చూడండి, Q1 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 ఇది ఒక బ్లాక్ ఆఫ్ డేటా, ఒక పార్టీషన్. ఈ వాల్యూస్ తీసుకుని ట్యాబ్లో క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్ కంప్యూట్ చేస్తుంది. నెక్స్ట్ నేను Q2 మూవ్ అయితే చూడండి, దాని కరెస్పాండింగ్ ఏ మెంబర్స్ వస్తాయో, Q3 సెలెక్ట్ చేస్తే దాని కరెస్పాండింగ్ ఏ మెంబర్స్ వస్తాయో, అండ్ Q4 సెలెక్ట్ చేస్తే దాని కరెస్పాండింగ్ ఏ డేటా వచ్చిందో. ఓకే, సో పార్టీషన్ ఎట్లా చేసుకోవాలి అన్న క్లారిటీ మీకుంటే దాన్ని బట్టించి అకార్డింగ్లీ మీరు అడ్రసింగ్ అనేది అంటే కంప్యూట్ యూజింగ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ ద టేబుల్ క్యాల్కులేషన్ అండ్ దాన్ని మనం స్పెసిఫిక్ డైమెన్షన్స్కి వెళ్ళిపోయి ఇయర్ ఓవర్ ఇయర్ లెవెల్లో చేద్దాం. ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ లెవెల్లో, ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్. ఓకే, ఇలా చేసినప్పుడు చూడండి మనకు వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి 3% ఇంప్రూవ్మెంట్. అండ్ దీని ప్రయర్ ఏం లేదు కదా కంపేర్ చేయడానికి, సో రాదు. ఈ Q2 టు ఈ Q2 17% గ్రోత్, ఈ Q3 టు ఈ Q3 55% గ్రోత్, ఇక్కడ నుంచి ఇక్కడికి 101% గ్రోత్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ Q1 కి గ్రోత్, ఇక్కడ నుంచి ఈ Q2 గ్రోత్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్
పార్టీషనింగ్, అడ్రసింగ్, మళ్ళీ చెప్తున్నాను, పార్టీషనింగ్ గురించి తెలియదంటే ఎల్ఓడి ఎక్స్ప్రెషన్స్ వీడియో చూడండి. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లీస్ట్ ఫస్ట్ 20 to 25 minutes కంప్లీట్గా పార్టీషనింగ్ గురించే మాట్లాడాను. సో అది క్లియర్గా తెలియాలి. ఆ తర్వాత అడ్రసింగ్ తెలియాలి. అడ్రసింగ్ అంటే కంప్యూట్ యూజింగ్ ఆప్షన్ యూస్ చేసి చేంజ్ చేయొచ్చు. టేబుల్ అక్రాస్ అంటే ఇట్ వర్క్స్ విత్ డేటా ప్రెసెంట్ ఇన్ ఈచ్ రో. టేబుల్ డౌన్ అంటే కాలమ్ లెవెల్ డేటాతో వర్క్ అవుతుంది. టేబుల్ అంటే ఎంటైర్ డేటా ఇన్ ద టేబుల్తో వర్క్ అవుతుంది. లేదా పెయిన్ అక్రాస్ వెళ్ళొచ్చు, పెయిన్ డౌన్ వెళ్ళొచ్చు. ఇవేవి హెల్ప్ చేయటం లేదంటే స్పెసిఫిక్ డైమెన్షన్స్ వరకు కూడా వెళ్ళిపోయి ట్రై చేయొచ్చు. అండ్ ఈ టిప్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. మీరు ఇది చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈవెన్చువలీ యూ విల్ లెర్న్ ఇట్. ఆ తర్వాత వీ హ్యావ్ లుక్డ్ ఎట్ ఆల్ ద క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్స్ చూసాము, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము, అండ్ ఇంప్లిమెంటేషన్ చూసాము. సో ఐ హోప్ ద వీడియో వాజ్ యూస్ఫుల్. క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్ గురించి మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈస్ అన్ ఈజీ కాన్సెప్ట్. ఎల్ఓడి లాగా డిఫికల్ట్ ఏం కాదు ఇది. ఇది కంపేర్ టు ఎల్ఓడి చాలా ఈజీ అనే చెప్పొచ్చు. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ఇట్. అండ్ మీరు వీడియోలో ఇంత దూరం వచ్చి కంప్లీట్ వీడియో చూసుంటే మాత్రం ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ ఇట్. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేర్ ఇస్ నో హార్మ్ కదా. ఇట్స్ నాట్ లైక్ you can do it, right? Right. So yeah, please do subscribe, like and share, and thank you so much for your support. Hope to see you again soon in the next video. All right. Thank you, people. Thank you all so much. Bye-bye.